ప్రభుని ఆరాధించేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. కనుక అందరం కలిసి కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన యేసయ్య, పరిశుద్ధమైన మీ నామానికి స్తోత్రాలు. ఈ ఉదయం ఈ రెండవ ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నారు, అందుకొరకు మీకు స్తోత్రం. కూడి వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా రావలసిన వారు మీరు తోడుకుని రమ్మని ఈ ఆరాధన అంతా మీ దయరసలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. వారు కలిసి కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను ఈ యొక్క రెండవ ఆరాధనకి. మొదటి సర్వీస్ లో నిజంగా చాలా ఆనందించాం అందరం కలిసి. అదేవిధంగా రెండవ సర్వీస్ లో కూడా పరిశుద్ధాత్మ దేవుని మధ్యలో సంచారం జరిగించాలని ఆశిస్తున్నాను. కొన్ని పాటలు పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. అయితే అనేక దినాల తర్వాత మరలా ఇలాగా కలుసుకొని ప్రభుని స్తుతించడం ఎంతో ధన్యకరం. నిజంగా 6 నెలలు మనం దేవుని మందిరానికి రాకపోయినా కూడా ఆరాధన మాత్రం ఆగలేదు కదా. హల్లెలూయా. ప్రతిరోజు ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువగా మనం దేవుని స్తుతించే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రం అని పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. అందరము కూడా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషములెన్నో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి
కను పాపవలే దాచిన దేవా నీకు స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, దీవించిన దేవా నీకు స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకు స్తోత్రము. దీవించిన దేవా నీకు స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకు స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. పగలూరే కను పాపవలే దాచిన దేవా నీకు స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. పగలూరే కను పాపవలే దాచిన దేవా నీకు స్తోత్రము. మము దాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. మము దాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. గడచిన కాలం నీకు స్తోత్రము. గడచిన కాలం దాచిన దేవా నీకు స్తోత్రము. హల్లెలూయా. నిజంగా కునుకక కాపాడక బైబిల్లో ఉంటది, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. హల్లెలూయా. నిజంగా దేవుడు కునుకక నిద్రపోక మనల్ని కాపాడుతున్నాడు. అందుకే మనం ఎన్ని నెలలు కూడా మన కళ్ళ ఎదుటే ఎంతో మంది చనిపోయినటువంటి వారిని మనం చూసాం. ఈ వ్యాధి బారిన పడి మన కళ్ళెదురుగా మన బంధువులు మన స్నేహితులు కొంతమంది వ్యాధిన బారిన పడి ఎంత మానసిక వేదనకు గురయ్యారో, ఎంత అనారోగ్య పరిస్థితులు, ఎంత ధనాన్ని కోల్పోయారో, ఎంతమంది ఇలాంటి భయంకర పరిస్థితులు కూడా వెళ్ళారో మనకు తెలుసు. కానీ నిజంగా దేవుని కృప క్షేమంగా ఉన్నామంటే నిజంగా దేవుని కృప కనుక మరొకసారి ఆయన స్తుతిద్దాం. మరికొన్ని పాటలు పాడి ప్రభుని కనపరుద్దాం. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరమే అనే పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపినో, పరవశించిన మహిమ పరతుని సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధిస్తును నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధిస్తును నిన్నే.
నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. చేరితిని నే విరిగిన మనస్సుతో, కాదనలేదే నా మనవులు నీవు. చేరితిని నే విరిగిన మనస్సుతో, కాదనలేదే నా మనవును నీవు. హృదయము నిండిన గానం నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధమా తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజో విరాజా. యేసు స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. నా ప్రతి పదములో అందరం పాడదాం. నా ప్రతి అడుగులో విజయం నీవే, ఎన్నడు విడువని ప్రేమ నీవు చేరే క్షణము రాదా. వీడక నాతో నిలిచే నీ కృపయే నాకు చాలు. ఎన్నడు విడువని ప్రేమ నీవు చేరే క్షణము రాదా. వీడక నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఇది నీ ప్రేమ కురిపించే హేమంతమా తేజో విరాజా. అందరం స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, నా యేసు ఆరాధన నీకే, ఆరాధన నీ తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. అందరం ఆరాధన గ్లోరీ గ్లోరీ. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ సింహాసనము నన్ను చేర్చుటకు, సిలువను మోయుట నేర్పించితివి. నీ సింహాసనము నన్ను చేర్చుటకు, సిలువను మోయుట నేర్పించితివి. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా తేజో విరాజా. We worship you, Lord. Yes, Lord, you deserve the glory. You alone deserve the glory. Na Yesu Raja, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో
మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము ఏరి కోరుకున్నావు ప్రేమ చూపినన్ను పరవశించినాను మహిమ పరతు నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము. హల్లెలూయా హల్లెలూయా. మరొక పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. అందరం కూడా లేచి నిలబడినట్లయితే ఆరాధన చేద్దాం. ప్రభుని ఘనపరుద్దాం, ప్రభుని స్తుతిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మధురమైన సమయం ఇది. నిజంగా ఆయన మనలను ఏ పాటి వారు అసలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు సృష్టించిన సృష్టి ముందు అసలు మనం ఏ పాటి వారు ఆయన స్వరూపములో ఆయన పోలికలో చేసుకున్న ఆ కారణాన్ని బట్టి మనకెంత విలువిచ్చాడు యేసయ్య. తన ప్రియ కుమారుడే మన కొరకు బలిగా పంపించాడు దేవుడు. తన రక్తమును వెలగా ఇచ్చాడు. మనకు విలువ లేని మనకు విలువను కట్టాడు. నిజంగా ఒక్కొక్కసారి నీ బంధువులు, నీ స్నేహితులు, లేకపోతే నీ భర్తే, నీ భార్య ఒకవేళ నీకు విలువకపోవచ్చేమో, నేను తక్కువ చేసి మాట్లాడొచ్చేమో, కానీ యేసయ్య నీకు ఎంత విలువిచ్చాడో తెలుసా? తన ప్రాణాన్ని నీ కొరకు అర్పించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన ఆరాధించకుండా ఎలా ఉండగలం? ఇంత విలువ మనకి ఇచ్చాడంటే నిజంగా ప్రేమ దేవుని బిడ్డలారా, మన కొరకు 33.5 సంవత్సరాలు ఆయన లోకంలో ఒక నర రూపిగా వచ్చి ఆ యొక్క కలువరి సిలువలో ఆయన ఒక్క క్షణం కాదనుకుంటే వెళ్ళిపోవచ్చు. కానీ ఆ కలువరి సిలువలో భయంకరమైన వేదన ఆయన పడుతున్నప్పుడు, నేను ఇప్పుడు చెప్తుంటాను, ఆయన మనసులో ఎవరున్నారో తెలుసా? నువ్వు నేనే. ఆ యొక్క సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు ఆయన మనసులో ఉంది నువ్వు నేను. అందుకే ఆయన అంతగా నేను విడిచి వెళ్ళలేకపోయాడు. ఆ వేదన భరించగలిగాడు నీకోసం. ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోలేదు. ఎన్నిసార్లు ఆయన సన్నిధిని విడిచిపెట్టావు గుర్తు చేసుకో. ఎన్నిసార్లు ఆయనకు దూరం అయ్యావు గుర్తు చేసుకో. కన్నీ కోసం తన ప్రాణం పెట్టిన యేసయ్యని విడిచి నీకు విలువ ఇవ్వని మనుషుల కొరకు, నీకు విలువ ఇవ్వని వాటి కొరకు వెనక పరుగులు పెట్టావు. కానీ నీకు ఎంత విలువిచ్చాడో తెలుసా? ఆయన సుందరుడు, కానీ స్వరూపం లేక నీ కొరకు నలగొట్టబడ్డాడు. ఎంత గొప్ప దేవుడు. ఆయన చూడాలనుందా నీకు? లేదా ఆయన చూడాలని ఇంత నీ కొరకు చేసిన ఆయన కలవాలని లేదా? ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆరాధించగలవా? మహోన్నతుడు ఆయన, నీ ప్రియుడు, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా యేసయ్యా. మన హృదయం నుంచి కనపడుద్దామా? అతి సుందరుడు, నా ప్రాణ ప్రియుడు నీవే. పుష్పమా రోయలోని పద్మమా నిన్ను నేరు
ప్రతిదలు అతి సుందరుడు ఆయన. నీ కొరకు స్వరూపమైన అస్పృశ్యత లేని వారిగా ఎవరు మౌనం ఉండదు. మనస్సులో నుంచి కనపరచగలవా? సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, ప్రేమలో ఉండాలని ఏదో పాడొద్దు, మనస్ఫూర్తిగా పాడదాం. నువ్వు పాడే ప్రతి పదములో అది నిజం ప్రభు అని ఒప్పుకుందాం. Yes, Lord, we want to see you, Lord. Yes, Lord. Yes, we want to see you, Lord. అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. యేసయ్యా, యేసయ్యా, స్వరమెత్తి పలుకుదామా? యేసయ్యా, నా యేసయ్యా, మనందరము కూడా మన గుర్తెత్తి నీ వంటి వారెవరు, యేసయ్యా, నీలాగా వేరెవరు, యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు, యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా వేరెవరు, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. అవును తండ్రి, అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయా నీవు మధ్యాకాశంలోనికి రెండవ రాకడలో మా రాజుగా, మా యజమానిగా, మా వరుడవు నువ్వు వస్తూ ఉంటే నేను చూడాలని ప్రభా. ఎంతమందికి నిజంగా ఆశ ఉంటే నువ్వు దేవుని సన్నిధికి దూరం కావు. నిజంగా అది నీ ఆశ అయితే నువ్వు ప్రతిరోజు ప్రార్థించకుండా ఉండలేవు. నిజంగా అది నీ ఆశ అయితే నువ్వు వాక్యం చదవకుండా ఉండలేవు. నిజంగా అది నీ ఆశ అయితే నువ్వు సాకులు చెప్పవు దేవుని దగ్గరికి రావడానికి. ప్రియ దేవుని వెళ్ళారా, ఎంత చేశాడు దేవుడు మన కోసం, ఎంత భద్రపరిచాడు ఈ 6 నెలలు నిన్ను నన్ను, ఎంత క్షేమం ఇచ్చాడు, ఎంత పోషించాడు. ఎంతో మంది ఆహారానికి అలవాటించారు, కానీ నీకు నాకు సమృద్ధినిచ్చాడు. మన దేవుని ఘనపరచడానికి ఇంకెంతకంటే ఏం కావాలి?
హల్లెలూయా. రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లి. యేసయ్యా 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 నీ నామాన్ని హెచ్చిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి అనేక నెలల తర్వాత మరలా ఇలా సంఘములో అందరము కలిసి ఆయా దూర దూర ప్రాంతాల్లో ఉండి ఆరాధించాం. ప్రతి వారం ఎవరి గృహాల్లో వారు ఉండి ఆరాధించాం. మరి ఇప్పుడు మరలా మందిరములో చేరే భాగ్యం ఇచ్చావు. నీకు స్తోత్రాలయ్యా. దేవానికి కృతజ్ఞతలు, నీకు కృతజ్ఞత మనస్ఫూర్తిగా పాడదామా అందరము కూడా. నా ప్రియుడా లోయలోని పద్మం నేను నేను కనుగొంటిని. అతి అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా దేవానికి స్తోత్రం 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 స్తోత్రం
అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రాలయ. 10,000లో అతి కాంక్షణీయుడా, అతి మనోహరుడా, అతి సుందరుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా నీకు స్తోత్రాలు. అతి కాంక్షణీయుడా నీకు వందనాలు. అగ్ని జ్వాల నేత్రములు కలవాడ, అపరంజి పాదములు కలవాడ నీకు స్తోత్రాలు. విస్తార జల ప్రవాహముల ధ్వని వంటి స్వరము కలిగిన వాడా నీకు వందనాలు. నోటను 2 అంచుల ఖడ్గము కలిగిన వాడా నీకు స్తోత్రాలు. 7 నక్షత్రములు చేతబట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడా నీకు వందనాలు. యాకోబు బలిష్ఠుడా నీకు వందనాలు. నీతి సూర్యుడా నీకు వందనాలు. పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన నీకు వందనాలు. అయా నిష్కలంకుడా నీకు వందనాలు ప్రభువా. ఓటమి ఎరుగని వాడా నీకు స్తోత్రాలు. వీర యోధుడా నీకు వందనాలు. పరాక్రమశాలి నీకు వందనాలు. యుద్ధ శూరుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయా మహా వివేకి నీకు వందనాలు. సకల దేవతలకు పైగా ఔన్నత్యము కలిగిన మహారాజా నీకు వందనాలు. సాటి లేని దేవుడా నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయదిగో నీ పాదాలపై పడుతున్నామయ్యా. నీ ఎదుట సాష్టాంగ పడుతున్నాం దేవా. నీ ఎదుట తల వంచుతున్నాం ప్రభువా. నీ ఒక్కడవే పూజార్హుడవు దేవా. నీకు స్తోత్రాలు నాయనా. మేము నోరు తెరచి ఆరాధించవలసి వస్తే అది నీ ఒక్కడే ప్రభువా. నీకు స్తోత్రాలు. నీ ఒక్కడవే మా జీవితాలకు సరిపోయిన దేవుడవు నాయన. పాపములో శాపములో చచ్చిన స్థితిలో ఉన్న మమ్మలను రక్షించిన దేవానికి స్తోత్రాలు. మా పేర్లు జీవ గ్రంథంలో లిఖించినందుకు వందనాలు. నీవిచ్చిన రక్షణకై స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ఈ 6 నెలలు కూడా మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు. అయా నీ భద్రతకై, నీ క్షేమముకై నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి ఈ ఉదయకాల సమయంలో దేవా మేము సంఘముగా చేరే భాగ్యం ఇచ్చాం. ఇంత త్వరితగతిగా మరలా ఇలా మేము చేరుతామో లేదో అనుకున్నాం ప్రభా. ఎంత గొప్ప దేవుడవయ్యా. నీ కార్యాలు ఎంత గొప్పవయ్యా. నిన్నెంత స్తుతించినా తక్కువే కదా. యేసయ్యా నీకు వందనాలు. ఉదయ కాల సమయంలో మా స్తుతులను మీ సన్నిధికి చేర్చుకున్నారని చెప్పి నమ్మి నిన్ను స్తుతిస్తూ మరొకసారి అయా జరగబోయే కార్యక్రమం కృపగా అప్పగించుకుంటూ యేసు నామములో ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరలా 6 నెలల తర్వాత ఇలాగా ప్రభుని ఆరాధించే కృపనిచ్చినందుకు దేవునికి వందనాలు. చిన్న సాక్ష్యం ఏంటంటే నిజంగా 6 నెలలు దేవుడు అందరినీ కాపాడాడు కదా. చాలా మంది కోసం మనం ప్రార్థన చేసాం. దేవుని కృప వల్ల మనందరికి దేవుడు క్షేమం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ 6 నెలలు కూడా మరి ఉద్యోగాలకి వెళ్ళారు మన సంఘ బట్టలు కొంతమంది, వాళ్ళకి దేవుడు క్షేమం ఇచ్చాడు. అయితే ఈ 6 నెలల్లో ముఖ్యంగా దేవుడు చేసింది ఏంటంటే ఆ వ్యాధి, ఆ బాధ అవన్నీ ఒక ఎత్తు అయితే మరొకటి దేవుడు కీడు వెనకాల మేలు దాచిపెడతాడంటారు కదా. అలాగా దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఈ 6 నెలల్లో ఒక్క రోజు కూడా మన ప్రార్థనలు ఆగిపోలేదు. హల్లెలూయా. కొన్ని ప్రాంతాల్లో మందిరాలు తెరవబడక వారికి వెళ్ళడానికి అవకాశం లేక మరి ఆరాధనలు జరగలేదు. కనీసము ఆన్లైన్ లో కూడా కొంతమందికి అవకాశం లేక, సదుపాయాలు లేక కొన్ని ప్రాంతాలు అవి కూడా జరగక మరి విశ్వాసులు మందిరం ఎప్పుడు తెరుస్తారా, ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు దేవుని మాటలు వినాలా అన్నటువంటి మరి పరిస్థితికి చాలా మంది వెళ్ళారు. కానీ దేవుని కృపను బట్టి మనకైతే అసలు ఒక్క రోజు కూడా ఆరాధన ఆగలేదు. ఇంకా ఎక్కువగా జరిగాయి చెప్పాలంటే, ఇంకా ఎక్కువగా జరిగాయి. అంతకు ముందు ప్రతిరోజు మనకి ఒక్కొక్కరి ఇంట్లో ప్రార్థనలు జరిగేవి. ఒక 10 నుంచి 15 మంది వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ లాక్డౌన్ టైంలో లేకపోతే ఈ 6 నెలల్లో ఏం జరిగిందంటే రోజు ప్రార్థనలు జరిగాయి. 60 నుంచి 70 మంది వరకు రోజు ప్రార్థన చేసేవాళ్ళం. హల్లెలూయా. అప్పుడు ఒక ఇంట్లో చేరితే 15 మంది,
కానీ జూమ్ లో 30 కుటుంబాల పైన వచ్చేవారు. మళ్ళీ మొబైల్ కాన్ఫరెన్స్ కలిపే వాళ్ళం. అందులో ఒక 7 కుటుంబాలు 8 కుటుంబాలు మొబైల్ కాన్ఫరెన్స్ లో యాడ్ అయ్యే వాళ్ళు. ఆ ఫ్యామిలీ కూర్చునేవాళ్ళు. ఒకసారి కౌంట్ వేస్తే ఆశ్చర్యం వేసింది, ఇంచుమించు 70-80 మంది వచ్చారు. రోజుకి అంతమంది మీకు కలిసి మరి ప్రతిరోజు ప్రార్థన చేసే అవకాశం ఇచ్చాడు దేవుడు. అలాగే అది వరకు ప్రార్థన జరిగితే రోజుకు ఒక పూట సాయంత్రం అంతే. కానీ ఈ జూమ్ ప్రేయర్స్ లో వేకుజామున, మధ్యాహ్నము, సాయంత్రం రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాం. హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క కృప. అలాగే ఈ 6 నెలలు దేవుడు చేసిన మరొక కార్యం ఏంటంటే ఇంచుమించు 1,50,000 పైన మనం ఇతరులకి సహాయం చేయడానికి సహాయం చేశాడు దేవుడు. హల్లెలూయా. అందరూ ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉండి అవసరతలో ఉంటుంటే ఈ పరిస్థితిలో ఇతరులకి సహాయం చేసే కృప ఇచ్చాడు దేవుడు మాకు. చాలా మంది ఆశ్చర్యపోతూ అడిగిన విషయం ఏంటంటే, మీకు ఎక్కడి నుంచి వస్తుంది, మీరు ఎలా చేయగలుగుతున్నారు, మేము పెద్ద సంఘం ఉండి మేమే ఇబ్బంది పడుతున్నాం, మీరు ఇంత చిన్న సంఘంతో ఎలా మీరు ఇవన్నీ చేస్తున్నారు అని కొంతమంది అడిగారు. కొంతమంది ఏమో వీళ్ళకి ఎక్కడి నుంచో వస్తున్నట్టుందని కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఎవరేమనుకున్నా పర్వాలేదు, కానీ దేవుడు నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి 6 నెలల్లో చాలా మందికి ఆర్థికంగా సహాయం చేయడానికి, అవసరమైన కొన్ని వస్తు రూపంలో కొంతమందికి ఇవ్వడానికి, ఇంత ముందు ఎప్పుడు కూడా చేయనంత సహాయం చేయడానికి దేవుడు మనకి ఈ అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. అందుని బట్టి నిజంగా దేవునికి వందనాలు. ఇంకా కొత్తది ఏంటంటే ఈ 6 నెలల్లో దేవుడు ప్రారంభించింది యూట్యూబ్, ఫేస్బుక్ పరిచర్య. ఇవన్నీ మనకి అలవాట్లేదు, ఇవన్నీ ఇష్టం కూడా లేదు. ఎందుకంటే దేవుడు నిర్ణయించినప్పుడు మనం వెళ్ళాలి తప్ప మనకి మనం వెళ్ళి మనం చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఈ అందరూ ఇప్పుడు కొంతమంది వాక్యాలు విని మీరు బాగా చెప్తారు ఇది అంటారు. ఈ టాలెంట్స్ అన్ని మనకి 20 సంవత్సరాల క్రితమే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఎవరు పొగిడినట్టు ఏం అనిపించట్లే మాకు, ఎందుకంటే దేవుడు ఎప్పుడో ఇచ్చినాయి ఇవి. కానీ దేవుడు తీసుకెళ్తే బాగుంటది, మనంతలు మనం వెళ్ళకూడదు. అందుకే మేము మౌనంగా ఉన్నాం ఇన్ని సంవత్సరాల నుంచి. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పరిచర్య ప్రారంభించేలా చేశాడు. సంవత్సరం క్రితమే ఒకరు సలహా ఇచ్చారు, మీరు ఇలాగ మీ మెసేజెస్ యూట్యూబ్ లో పెట్టండి అని. మేము ఇంట్రెస్ట్ పెట్టలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి దేవుడు కల్పించి మరి బయటికి వెళ్ళేలాగా దేవుడే చేశాడు. 2015 లో దేవుడు ఒక వాగ్దానం చేశాడు, 5 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ప్రపంచం అంతటా తీసుకెళ్తానన్నాడు. మనం ఎలా అర్థం చేసుకుంటాం, జనరల్ గా మనం వెళ్తామేమో ఆయా ప్రదేశాలకు ఆయా స్థలాలకు అనుకున్నాం. కానీ ఇలా తీసుకెళ్తాడని దేవుడు మనకి తెలియదు. దేవుడి ఆలోచనలు మనకు అర్థం కావు కదా. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో మాతో చదువుకున్న మా ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు ఈవెన్ అవుట్ ఆఫ్ లో కూడా వేరే ప్లేసెస్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన వాక్యాలు వినడానికి, లేకపోతే మన ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తారు, మన జూమ్ ప్రేయర్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నిజంగా దేవుడు ప్రపంచ వ్యాప్తంగా ఇంకో విధంగా ఎలాగో తీసుకెళ్తాడు అనుకున్నా, కానీ ఎంత ఈజీగా తీసుకెళ్తాడు ఊహించలే. ఇంట్లో కూర్చొని అన్ని ప్రాంతాల్లో ఉన్న వారికి సువార్త వాక్యం అందించడానికి నిజంగా దేవుడు గొప్ప అవకాశము దీని ద్వారా కల్పించాడు. అందరిని బట్టి దేవునికి వందనాలు. ఇంకా ఈ మధ్య కాలంలో కూడా మన సంతానం లేని వారి కొరకు ప్రార్థనలు, స్టూడెంట్స్ కొరకు ప్రేయర్స్ ఇవన్నీ స్టార్ట్ చేసాం. ఏదో ఇంట్లో ఖాళీగా ఉన్న ఆన్లైన్ ఏదో చేయాలనే ఉద్దేశంతో మాత్రం కాదు, అది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడం వల్లే ప్రారంభించాం. ప్రతిది కూడా మనం చేసే ప్రతి ప్రోగ్రాము, ప్రతి ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు చెప్తేనే మేము చేస్తున్నాం. కొంతమందికి అనిపిస్తుంది ఎక్కువగా కొంచెం కనిపిస్తా ఉంటే ఇంకెళ్ళకి ఏం పని ఉంది, ఇంట్లో కదా, చర్చెస్ లేవు కదా, ఆన్లైన్ లో పద్దాకా కనిపిస్తున్నారు, దొరికిందే ఛాన్స్ అని పాపులర్ అయిపోవాలని ట్రై చేస్తున్నారు, ఒకటే ఆన్లైన్ లో కనిపిస్తున్నారని ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు. నో ప్రాబ్లం, మనమేం ఆ ఉద్దేశంతో చేయట్లేదు. దేవుడు మన ఉద్దేశాలను బట్టి మనకి తీర్పు తీరుస్తాడు, లేకపోతే మనకి ప్రతిఫలం ఇస్తాడు. కనుక ఆ ఉద్దేశంతో అయితే చేయట్లేదు. ఆ ఉద్దేశం ఉంటే ఎప్పుడో చేసేవాళ్ళం ఇవన్నీ. కానీ దేవుడు ఒక్కొక్కటి ఆయన చేయమంటున్నాడు, ముందుకు వెళ్తున్నాం అంతే. దేవుడు చెప్పేదే మనం చేస్తున్నాం. కనుక ఈ యొక్క ఆన్లైన్ పరిచర్య సంఘాలు తెరిచినా, మందిరం తెరిచినా మనకు అన్ని ఆరాధనలు జరుగుతున్నా విత్ ఆన్లైన్ అన్ని వెళ్తా ఉంటాయి, అన్ని జరుగుతూ ఉంటాయి. కనుక ప్రార్థన చేయండి. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ కి అందరికీ కూడా మీరు చెప్పండి, వాళ్ళు కూడా దీవించబడడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ 6 నెలలు దేవుడు మనల్ని కాపాడమే కాకుండా మన సంఘం ద్వారా ఇంకా అనేక రకమైన పరిచర్లు ఈ విధంగా జరిగించడానికి, ఆర్థికంగా కొంతమంది సేవకులకు కూడా మనము సహాయం చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఈ లాక్డౌన్ లోనే మిషనరీ ఆఫరింగ్స్ పెరిగినాయి. హల్లెలూయా. జనరల్ గా లేనప్పుడు ఎవరు కదా, కొంచెం మాకు కూడా అడగడానికి కొంచెం మొహమాటం, పాపం వాళ్ళే కొంచెం శాలరీ సరిగ్గా రావట్లేదేమో అని. కానీ విచిత్రంగా దేవుడు లాక్డౌన్ పరిస్థితుల్లోనే ఇంచుమించు 7,000 రూపాయలు అనుకుంటా ప్రామిస్ చేశారు ఇప్పటికి మనకి మిషనరీ ఆఫరింగ్. హల్లెలూయా.
ప్రతి నెల మనము మరి మిషనరీస్ కి ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా దేవుడు అద్భుతంగా ద్వారాలు తెరిచాడు. అదంతా దేవుని కృప, మన గొప్పతనం ఏం కాదు. కనుక దేవుడికి మహిమ కలిగినట్టు ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. రెవరెండ్ సతీష్ బాబు గారు వచ్చి మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. అందరు సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ లార్డ్. మనందరం ఈ విధంగా కలిసి ఛానల్ అయింది కదా, దాదాపు 5-6 నెలలు అయింది. ఆమేన్. దేవుడు మరలా మనం ఈ విధంగా కలిసి ప్రభుని ఆరాధించడానికి దేవుడు మనకి చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. ఆమేన్. ఉదయం కూడా చాలా సంతోషించారు, అందరూ కూడా ఫ్యామిలీస్ తో పాటు ఆనందించారు. మేము కూడా చాలా సంతోషం వేసింది. ఛానల్ అయిపోయి చూసి ముఖాముఖిగా చూసి ఛానల్ అయిపోయింది, మాట్లాడి ఛానల్ అయిపోయింది ముఖాముఖిగా. ఏదేమైనా డైరెక్ట్ గా మాట్లాడడం, డైరెక్ట్ చూడటం అనేది వేరు. మనం ఆన్లైన్ ఎంత చూసుకున్నా, ఆన్లైన్ ఎంత మాట్లాడినా ఈ యొక్క ఆ ప్రేమ, ఈ యొక్క ఒకలాంటి ఏమంటారు దాన్ని, ఇప్పుడు మనం దగ్గర ఉండడాన్ని బట్టి, ఒకరినొకరు చూడడాన్ని బట్టి మనలో ఒకలాంటి సంతోషం, ఒకలాంటి ఆనందం మనలో కలుగుతూ ఉంది. ఆమేన్. ఇవి యేసు ప్రభువును కూడా మనం చూడాలి, కానీ మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? ఆయన డైరెక్ట్ చూడాలి. డైరెక్ట్ చూడకపోతే మనం వింటున్నాం కానీ సరిపోదా? అబ్బే, ఆయన ముట్టుకోవాలి, ఆయన ప్రక్కన ఉండాలి, ఆయనతో మాట్లాడాలి. ఆ అనుభవం ఏదైనా వేరే. సో అటువంటి అనుభవంలోని దేవుడు మరలా మనం తీసుకొచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన అంశం తర్వాత. ఏంటిది మన అంశం? తర్వాత. చెప్పండి, అందరు చెప్పాలా? వాట్ నెక్స్ట్? నెక్స్ట్ వాట్? తర్వాత అనేది మన అంశం. ఏంటి తర్వాత? దేని తర్వాత అని ఆలోచన చేస్తే మొత్తానికి ముందు ఏదో జరిగింది, దాని తర్వాత అన్నట్టుగా ఆలోచిస్తాం. ఇప్పుడు గత కొన్ని నెలల నుంచి మన ఇళ్లలో మనం ఉన్నాం. నెలల నుంచి మన ఇళ్లలో మనం ఉన్నాం. కొంచెం నా గొంతు రాసింది కనుక కొంచెం దూరం పెట్టుకుంటాను. నేను దూరంగానే పెట్టుకుంటాను. దాదాపు 6 నెలలు మన గృహాల్లో ఉన్నాం. క్షేమంగా ఉన్నాం, భద్రంగా ఉన్నాం. నిజంగా దేవుని కాపుదల. హల్లెలూయా. కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళారు పాపం, ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా తప్పదు, వెళ్ళాలి. వెళ్ళారు. ఉద్యోగాల్లో కూడా దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు, భద్రతనిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అపాయాల నుంచి తప్పించాడు. ఆమేన్. ఇదంతా కేవలం నేను నమ్ముతున్నాను ప్రార్థన ద్వారా. దేవుడు మన పట్ల కృపను చూపించడం. దాకా పాస్టర్ గారు చెప్పినట్లు మందిరాలు మూయబడ్డాయి గనక ఎలా చేయాలి? అప్పుడు మాకు వాస్తవంగా సరైన మొబైల్ కూడా లేదు. సరైన మొబైల్ కూడా మాకు లేదు. యశ్వంత్ ఏదో సెకండ్ హ్యాండ్, మేము ఇబ్బంది పడుతున్నామని సెకండ్ హ్యాండ్, తన దగ్గర ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ మొబైల్ మాకు ఇచ్చాడు. దానిలో స్టార్ట్ చేశాం జూమ్ ప్రేయర్. ఆ జూమ్ ప్రేయర్ నడిపించి స్టార్ట్ చేయడానికి కూడా ఒక దైవజనులు పాస్టర్స్ అందరికి జూమ్ లో క్లాసులు తీసుకున్నాడు. అప్పుడు మాకు కూడా అనిపించింది జూమ్ లో పెడితే బాగుండని. ఆ తర్వాత ఆ యశ్వంత్ ఇచ్చిన మొబైల్లో స్టార్ట్ చేశాం. దానికి ఛార్జింగ్ ఉండేది కాదు, ఎప్పటికప్పుడు ఆగిపోయేది. ప్రార్థన చేశాం. ఆ తర్వాత సంఘంగా మీరు, మా పాస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మా అక్క వాళ్ళు, మా అమ్మగారు, వీళ్ళందరూ కలిసి, మీరందరూ కలిసి ఒక 2 మొబైల్స్ మాకు కొనిచ్చారు. దాన్ని బట్టి ఇప్పుడు నిజం చెప్తున్నా, ఆ 2 మొబైల్స్ ఈ రోజు వరకు ఖాళీగా లేవు పరిచర్యలో. ఆమేన్.
ఈ రోజు వరకు 2 మొబైల్స్, ఉదయం మొదలుతే రాత్రి పడుకోబోయిన దాకా పాటలు వాటి మిక్సింగ్ చేయటమో, పాటలు రికార్డ్ చేయటమో, ఆ యొక్క ప్రార్థనలు చేయటమో, ఈ యొక్క యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో లైవ్ ప్రోగ్రామ్స్ ఇవ్వటమో, ఏదో ఒకటి వాటి ద్వారా జరుగుతూనే ఉంది. దేవునికి తెలుసు మన అవసరతలు ఏంటో. ఈ లాక్డౌన్ లో కూడా నిజంగా సంఘం ప్రేమించి మమ్మలను ఇబ్బందుల్లో కూడా మా అవసరతను గుర్తించి సహకరించారు. దానికి తగిన ప్రతిఫలాలు అందరూ కూడా పొందుకున్నారు. అవునా కాదా? ప్రతి ఒక్కరు దాని ప్రతిఫలాలు పొందుకున్నారు. ఎవరో కూడా నష్టపోలేదు. దాని తర్వాత దేవుడు అద్భుతంగా అన్ని ప్రార్థనలు, ఫస్ట్ మనం సాయంకాలం ప్రార్థన ప్రారంభించాం జూమ్ లో. ఆ తర్వాత 11 గంటలకు ప్రార్థన ప్రారంభించాం. ఆ తర్వాత ఉదయం 5 గంటలకు ప్రారంభించాం. ఆ తర్వాత హాఫ్ నైట్ ప్రేయర్ ప్రారంభించాం. గమనించండి, రేపు నుంచి మరలా ప్రతిరోజు 1 అవర్ ప్రైజ్ అండ్ వర్షిప్ ప్రారంభించబోతున్నాం ఆన్లైన్ లో. ప్రతిరోజు 1 అవర్ ప్రైజ్ అండ్ వర్షిప్. ఇవన్నీ నా ఆలోచనలు కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచనలు. దానికి మీకు సాక్ష్యాన్ని కూడా చెప్తాను చూడండి. అంటే దేవుడు చేయమన్నప్పుడు నేను అనుకుంటూ ఉండేవాడిని, నిజంగా దేవుడే చెప్తున్నాడా చేయమని అని. నిన్న జర్మనీ దేశంలో రాత్రి కూడా చెప్పాను, మన జూమ్ లోకి వస్తున్నారు. వారు ఇల్లు కొనుక్కున్నారు. దేవుని కృపను బట్టి ఆ గృహ ప్రవేశం చేయటానికి జూమ్ లో ప్రార్థన పెట్టాం. దానికి ముందు రోజు వారు మాకు చెప్పినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని, ప్రవచనపూర్వకమైన వాక్యాన్ని వాళ్ళకి చెప్పమన్నాడు. యెషయా గ్రంథం 55 అధ్యాయంలో వారు సంతోషంగా బయలు వెళ్ళుదురు అనేటువంటి వాక్యం, వారు సమాధానముతో తోడుకుని పోబడదురు అనేటువంటి వాక్యం దేవుడు నన్ను చెప్పమన్నాడు. అది వారికి ఇవ్వబోయేటువంటి వాగ్దానం అని. నిన్నటి దినాన నేను అనుకుంటున్నా, ఇదేమన్నా ఆలోచన ప్రభువా ఏంటయ్యా, నాకు కొంచెం అనుభవం ఉంది. అప్పుడు హోల్ నైట్ ప్రేయర్లో ఎజ్రా పాష్ గారు వాక్యం చెప్పేటప్పుడు దేవుడు నన్ను చెప్పమంటున్నాడు 3 రోజుల నుంచి ఆ మాటని. నేను ఒకవేళ నా ఆలోచన ఏమని చెప్పలా. ఎజ్రా పాష్ గారు మనం హాఫ్ నైట్ ప్రేయర్లో వాక్యం చేయడం పిలిస్తే సేమ్ నన్ను దేవుడు ఏదే చెప్తున్నాడు అదే చెప్పాడు. అప్పుడు నాకు బుద్ధి వచ్చింది, ఏంటంటే దేవుడు చెప్పమన్నది ఏదైనా చెప్పేయాలి. వాళ్ళు ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం, ఇష్టపడినా ఇష్టకపోయినా మనకు అనవసరం. దేవుడు చెప్పింది. అప్పుడు ఇంకా దేవుడు చెప్పన్నాడు కదా అని చెప్పి నేను నిన్నదినాన ఆ జూమ్ లో వారికి వాక్యాన్ని బోధించి ప్రోగ్రామ్ అంతా దేవుడు మనం నడిపించాం. పాటలు అంతా కూడా దేవుడు అంటే వారికి మనం దీవెనకరంగా దేవుడు ఉంచారు. అయితే దేవుడు మమ్మల్ని చెప్పన్న వాక్యాన్ని వారికి చెప్పిన తర్వాత రాత్రి వారు సాక్ష్యం చెప్పారు కదా, గుర్తుందా? ఏమని? గత కొన్ని రోజుల నెలల క్రితం వారు కారుని అద్దాల పగలగొట్టి వాటిలో దగ్గర ఉన్నటువంటి ఏటీఎం కార్డులు అన్ని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకున్నారంట దొరకదేమో అని. నిన్న ఉదయమే పోలీసులు ఫోన్ చేసి అలాగా దొంగలు దొరికారు, మొత్తం ఏమైతే కోల్పోయారో మళ్ళీ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎల్లుండి వచ్చే శనివారం అంటే నిన్న కృతజ్ఞత ప్రార్థన పెట్టాం ప్రవేశంగా, అంటే స్టార్టింగ్. వచ్చే శనివారం సామానంతా షిఫ్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏ ఆనందం అంటే మొన్నటి వరకు, ఇప్పుడు వరకు, నిన్నటి వరకు కొంచెం బాధ. అంటే వాళ్ళ ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకెళ్ళిపోయారంట. వాళ్ళు కొంచెం బాధ ఏమో. కానీ ఇప్పుడు వాళ్ళలో ఉన్న సంతోషం ఏంటి? ఇప్పుడు కొత్త ఇంట్లోకి ఎలా వెళ్తారు? గొప్ప ఆనందంతో వెళ్తారు, సంతోషంగా వెళ్తారు. ఓకే, దేవుడు కార్యం చేశారు, దేవుడు అద్భుతం చేశారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఉన్నటువంటి ఆలోచన అసలు ఇప్పుడు దేవుడు మమ్మల్ని దీవించారు. రాత్రి ఆ మాట చెప్పమన్నప్పుడు దేవుడు నేను చెప్పాను, రాత్రి ఆ సాక్షి ఉన్నప్పుడు నేను ప్రభువుని స్తుతించాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? మనం చేసే ప్రతి కార్యం దేవుడు చేయమన్నాడు కనుక చేస్తాం. విస్టింగ్స్ గురించి వద్దన్నాడు దేవుడు, మేము మానుకున్నాం. అనేక మంది అనేక రకాలుగా బాధపడ్డారు రావట్లేదని. దేవుడు చెప్పాడు విస్టింగ్ చేయొద్దు, ఫోన్ కూడా చేయొద్దు అన్నాడు ఎవరికి. ఎందుకంటే అవసరత ఉన్నప్పుడు తప్పకుండా
సేవకులుగా మాకు ఫోన్ చేసి పలానా అవసరం ప్రార్థన చేయించుకోవాల్సిన బాధ్యత విశ్వాసులకు ఉంది. అవునా? నేను బాధపడేది ఏంటి ప్రభువా, అసలుకి విశ్వాసులు మనుషులు వాళ్ళు చిన్నది అయినా పెద్ద అయినా అర్థం చేసుకోకపోక అపార్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండి. దేవుడు అన్నాడు నేను చెప్పించే అన్నాడు, ఇంట్లో కూర్చో నిన్ను అంతా తీసుకెళ్తానన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఇంట్లోనే కూర్చుంటున్నాం, ఊరకు కూర్చోవట్లేదు. రోజంతా నిజం చెప్పాలంటే ఖాళీ ఉండదు మాకు. వేకుజామున 4 గంటలకు లేస్తాం, 5 గంటలకు జూములో ప్రార్థన, 5 అయిపోయిన తర్వాత మా పర్సనల్ ప్రేయర్ బైబుల్ రీడింగ్, మరలా పిల్లలకు చూసుకుంటాం, మళ్ళా 11 గంటల ప్రార్థనకి సిద్ధపాటు, వాక్యం సిద్ధపడాలి, మళ్ళా 11 ప్రార్థన అయిన తర్వాత మరలా ఇంకొక ప్రార్థన ఏదో యూత్ యవనస్తులకు ప్రతి బుధవారం ప్రార్థన పెట్టాం, సంతానం లేని వారి కొరకు ప్రతి శుక్రవారం ప్రార్థన పెట్టాం, దాని కొరకు సిద్ధపాటు, మళ్ళీ సాయంత్రం 7 గంటలకు సిద్ధపాటు కావాలి, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ భోంచేసి మళ్ళా మరుసటి రోజు ఉదయం కొరకు సిద్ధపాటు. ఎంతో మంది ఫోన్ చేస్తూ ఉంటారు మాకు, కొంతమందికి ఎంతో రెస్పాండ్ కూడా ఇవ్వాల. ఒకళ్ళైతే పాపం వాళ్ళు మా బిలీవర్స్, వాళ్ళు కాదు, మనం వాళ్ళ కోసం ప్రార్థన చేశాం, ఒక 5,000 రూపాయలు వేసారు శుక్రవారం నా అకౌంట్లో, నేను చూసుకోవాలా. వాళ్ళకి నేను మళ్ళీ ఫోన్ కూడా చేయాలి. పాపం నేను శనివారం కూడా ఫోన్ చేశారు, వాళ్ళు నేను లిఫ్ట్ చేయాల. ఈ రోజు చేద్దామన్నా కుదరలా. మా అక్కకి ఆరోగ్యం బాగోలేదు, ఎందువరకు నేను మాట్లాడలేకపోయాను రాత్రి నుంచి. పరిచర్యలో దేవుడు మాకు చెప్పింది మేము చేస్తూ ఉన్నాం. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి వాక్యానికి లింక్ ఉంది గనక. తర్వాత ఎంతవరకు దేవుడు మనల్ని నడిపించాడు, మన ఆలోచన కాదు, మన ఉద్దేశం కాదు, మన యొక్క ప్రణాళికలు కాదు, దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చాడు. ఆయన చెప్పిందే మనం చేస్తూ వచ్చాం, ఆయన చెప్పిందే మనం జరిగిస్తూ వచ్చాం. ఒకవేళ ఎంతవరకు సహకరించలేకపోయిన వ్యక్తులుగా ఉంటే, ఎవరైనా అర్థం చేసుకునే వ్యక్తులుగా ఉంటే నెక్స్ట్ ఇప్పుడు తర్వాత ఏంటి అనేది ఇప్పుడు చెప్పబోయేది. ఇప్పటికైనా ఓకే, ఇది దేవుడు చెప్తుంటే చేస్తున్నారు గనక మేము కూడా సహకరిస్తాం. ఎంతవరకు సహకరించలేకపోయాం, ఎంతవరకు వారితో మేము ఏకీభవించలేకపోయాం, ఇక నుంచి మేము ఏకీభవిస్తాం. అర్థమవుతున్నమాట? ఇక నుంచి మేము ముందుకు వెళతాం. బైబిల్ గ్రంథం చెబుతుంది, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంది. ఎందుకండి, మన మధ్యలో రమ్య ఉంది, తనే చక్కని సాక్ష్యం చెబుతాం. తన ఎగ్జామ్ లో ప్రతిరోజు జూమ్ ప్రేయర్ లో తను ప్రార్థనలు ఏకీభవించేది, వారి ఫ్యామిలీ ఏకీభవించేవారు. నిజంగా సంతోషించే విషయం అది. సంఘంలో ప్రతి ఫ్యామిలీ, ప్రారంభంలో 4 ఫ్యామిలీసే, కానీ ఇప్పుడు ఓన్లీ జూమ్ లోనే వేరే రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి, వేరే మండలాల నుంచి జూమ్ లో ఇప్పుడు 29 ఫ్యామిలీస్ ప్రతిరోజు యాడ్ అవుతున్నారు. ఫోన్ కాల్లో 7-8 ఫ్యామిలీస్, మొత్తం కలిపి 35 ఫ్యామిలీస్ యాడ్ అవుతున్నారు ప్రతి పూట. ఒక సహోదరి సాక్షి చెప్పింది, ఒక తల్లి గారు, పాస్టర్ గారు ఎప్పుడు జూమ్ ప్రే టైం అయిద్దా, ఎప్పుడు మేము జూమ్ ప్రేలో కూర్చోవాలని ఆసక్తితో ఎదురు చూస్తామండి. ఎందుకో తెలుసా, ఇది మా ఆలోచన కాదు కనుక. ఒక్క పూట జరపటమే కష్టం అండి, అవునా కాదా? కానీ రోజుకి ఇప్పుడు 5 సార్లు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేవారు, రేపు నుంచి వేకుజామున 5 గంటల ప్రార్థన, 11 గంటల ప్రార్థన, మళ్ళీ యవనస్తుల కొరకు ప్రార్థన, మళ్ళీ ప్రైజ్ అండ్ వర్షిప్ 4, మళ్ళీ సాయంకాలం ప్రార్థన. ఇప్పుడు 5 గంటలు అవుతుంది పర్ డే, 5 hours. ఓన్లీ ఆ టైమే మేము ఉంటాం అనుకోకూడదు, దాని కొరకు సిద్ధపాటు ఉండాలిగా. ఏమండి, ఇప్పుడు మీకు వాక్యాన్ని ఈ రోజు నేను అందించాలంటే దాని కొరకు నేను ప్రభు సన్నిధిలో కూర్చొని అడగాలి కొన్ని గంటలు. ఏదో నేను బుక్ ఏదో చదివి నా మెటీరియల్, బైబిల్ కాదు చదివినట్టు మెటీరియల్ తీసుకొచ్చి అయితే మీకు ఎలా ఉంటుంది? అది నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, మీకు కూడా దీవెనకరంగా ఉండదు. కానీ ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రతి పూట వాక్యం చదవటానికి, ప్రతి గంట జూమ్ ప్రేయర్కి కానీ దేనికైనా మేము చెప్పే ముందు కంపల్సరిగా ప్రార్థనలో కూర్చోవాలి. ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు వాక్యాన్ని అక్కడ అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ రోజు శక్తివంతంగా ఉంటుంది. రమ్య చక్కని సాక్ష్యం చెప్పింది, తన ఎగ్జామ్ రాస్తున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. ఎంత చక్కని సాక్ష్యం. ఎందుకని ప్రార్థనా ఫలితం. సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు ప్రతిరోజు.
ఎక్కడి నుంచి? ప్రకాశం జిల్లా సింగరాయకొండ కళ్యాణి నారాయణ. నాకు సండే స్కూల్ స్టూడెంట్ అన్నమాట ఆ పాప. ఇప్పుడు జూమ్ ప్రేయర్స్ లో యాడ్ అవుతున్నప్పటి నుంచి అతను డ్యూటీకి వెళ్ళినా కూడా డ్యూటీలో పెట్టుకుంటాడు మొబైల్. జూమ్ లో డ్యూటీకి టీచరు టీచింగ్ చేసేటప్పుడు ముందు పెట్టుకుంటాడు. 11 గంటలకి జూమ్ లో యాడ్ అవుతాడు. సమత తెలుసు కదా మన జూమ్ లో, సునీత గారు వాళ్ళ అమ్మాయి. తను ఐటీ చేస్తుంది టీచర్ గారిని. తను కూడా ఉదయం 11 గంటలకి ప్రార్థనలో తను టీచింగ్ దగ్గర కూర్చొని జూమ్ లో యాడ్ అవుతుంది. ఇజ్రాయెల్ గారు కొన్నిసార్లు గమనిస్తూ ఉంటాం, ఆయన ఆర్టీసీలో డ్యూటీకి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని జూమ్ లో పెట్టుకుంటూ ఉంటాడు. ఆయన ఇదివరకు బ్యాంక్ దగ్గర డ్యూటీ చేసుకున్నప్పుడు కూడా జూమ్ లో, బ్యాంక్ దగ్గర డ్యూటీ చేస్తూ కూడా జూమ్ లోకి వచ్చారు. ఏమండి, ఆసక్తి అనేది ఉంటే రాలేమంటారా జూమ్ లోకి, ప్రార్థనలోకి? దేవుడు సహాయం చేయటం లేదా? మనం దీవించడం లేదా? ఏమంటారు? ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను? తర్వాత ఏంటి? ఓకే, ఇంతవరకు ఏదో అయిపోయింది, ఇంతవరకు ఏదో చేయలేకపోయాం, ఇంతవరకు ఏదో మేము ఏకీభవించలేకపోయాం, ఇంతవరకు మేము సహకరించలేకపోయాం. ఇక నుంచి అయినా మేము సహకరిస్తాం, ఇక నుంచి అయినా మేము ఐక్యత కలిగి ఉంటాం, ఇక నుంచి అయినా మీరు చేసే పరిచర్యలో మేము కూడా చేదోడు వాదోడుగా ఉంటాం. ఐక్యత. హల్లెలూయా. ఏమండి, ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే ఈ 5-6 నెలల్లో దాదాపుగా 1,50,000 అయ్యండి, ఎక్కువే ఉంటది వాస్తవం చేసుకుంటే. డబ్బులు అనేక మందికి సహకరించాం, కూరగాయల పరంగా సహకరించాం, సరుకుల పరంగా సహకరించాం. ఎలా చేయగలిగాం మనం? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? కరువు దినాల్లో నేను అంటాను, మన దగ్గర ఉండి మనం ఇవ్వాల. దేవుడు మనకు 2017లో వాగ్దానం చేశాడు. మన సంఘాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతానన్నాడు. హల్లెలూయా. పోషణకర్తలుగా ఉంచుతానన్నాడు. ఆయన ఉద్దేశంలో ఉంది కనుక ఇప్పుడు మనం చేస్తున్నాం. ఆమె లేకపోతే మనం చేయగలమా అండి? గమనించండి, మీరైనా ఆలోచించండి. ఇంతకుముందు ఎప్పుడు మనం పంచలేదు, అవునా కాదా? ఇంతగా ఇంతకు ముందు ఎప్పుడు కూడా సేవకులకు ఇవ్వడానికి మనం ఇష్టపడలేదు మన పరిస్థితిని బట్టి. కానీ ఇప్పుడు మనం చేయగలుగుతున్నాం అంటే అది దేవుని ప్రణాళికలో ఉండగానే చేయగలుగుతున్నాం. మన గొప్పడం అని కాదు, మన దగ్గర ఉందని కాదు. ఓన్లీ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆయనకే మహిమ కలుగును గాక. మన మట్టివారం. చాలా మంది దైవజనులు నాతో అన్నారు, పాస్టర్ గారు మీరు ఎలా చేయగలుగుతున్నారండి అది? ఎందుకు మొన్న మన అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారు కూడా గుర్తుందా, కన్నా డేవిడ్ గారు నల్గొండ నుంచి హాప్ అండ్ ప్రేయర్ లో వారు కూడా అన్నారు, అప్పుడు పాస్టర్స్ మీటింగ్ పెట్టేవాళ్ళం, యూత్ మీటింగ్స్ పెట్టేవాళ్ళం, ఇప్పుడు పంచుతూ ఉన్నాం. ఎవరికైనా అది అనిపించిద్దిలేండి, అంటే వీళ్ళకి ఎంత వస్తుందో సంఘం నుంచి, లేకుండా పైనుంచి ఏమన్నా వస్తుందో అని ఆలోచన వస్తుంది ఎవరికైనా అలా చేస్తున్నప్పుడు. మీకు అందరూ తెలుసు, బయట వాళ్ళు తెలిపి నాకు అనవసరం, వాళ్ళు ఏమనుకున్నా నాకు అనవసరం. కానీ సంఘంగా మీకు అర్థమైతే చాలు. గుర్తెరుగు విషయం ఏంటంటే, నిజం చెబుతున్నా, మన సంఘంలో నమ్మకంగా ఉన్నారు. వారి దశమ భాగాల విషయాల్లో, కానుకల విషయాల్లో యథార్థంగా ఉన్నారు. దానిని బట్టి ఇప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు మీరు కూడా ఒకవేళ మాకే ఇబ్బందిగా ఉంది, మేమే దశమ భాగాలు ఇస్తాం అనుకున్నారు అనుకోండి, ఏమైనా చేయగలమంటారా? ఇంకోటి చేయగలమంటారనంటే నిజంగా దేవుని కొరకు చెబుతున్నా, చేయగలం. దేవుడు ఇంకో దగ్గర నుంచి పంపిస్తాడు. కానీ ఆశీర్వాదం కోల్పోయేది ఎవరు? అంతే కదా. ఇంకో దగ్గర నుంచి పంపిస్తాడు ఆయన పని మాత్రం ఆపుకోడు. ఆయన పంపిస్తాడు ఏదో ఒక రకంగా. కానీ నేను సంతోషించే విషయం ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి మీరందరూ నమ్మకస్తులు. ఆ విషయంలో, దశమ భాగాలు ఇచ్చేటువంటి విషయంలో, అసలు ఈ 6 నెలల నుంచి ప్రార్థన లేకపోయినా కొంతమంది ఇంటికి వచ్చి మరి కానుక దశమ భాగం ఇచ్చి ప్రార్థన చేయించుకునేవారు, కొంతమంది ఆన్లైన్ లో దశమ భాగాలు పంపించి ప్రార్థన చేయించుకునేవారు. అంటే ఇది నేను కూడా ఆలోచించవచ్చు. తర్వాత నెక్స్ట్ మంత్ ఎట్టడదో డబ్బులు దాచిపెట్టుకుంటే బాగుంటుందని. కొన్నిసార్లు నా అకౌంట్ లో చూసుకుని 40,000 ఉంటాయి. దేవుడు అంటాడు, ఫలానాలో పంపించు అంటాడు. వెంటనే
ఆ పేటిఎంకి వెళ్ళిపోయి గూగుల్ పే నొక్కటమే. అది కూడా ఇదివరకు మాకు తెలియదు. ఆ గూగుల్ పే, ఇంకోటి ఏందయ్యా పేటిఎం, ఫోన్ పే, ఈ మాకు తెలియదు. అవి కూడా చూడండి ఆయన ఉద్దేశమే. అప్పుడు మా యశ్వంత్కి ఫోన్ చేసి, యశ్వంత్ నీ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాను పలానా పంపించండి యశ్వంత్ చెప్పేవాడిని. ఆ తర్వాత సమర్పణం, నిజంగా సమర్పణకి దేవుడు బెసలేలకు జ్ఞానం ఇచ్చాడు. సమర్పణే దాన్ని. నేనే కోప్పడ్డా, ఒరే ఎందుకురా ఏమైనా డబ్బులు పోతే ఏమైనా తెలియకపోతే అన్నా. ఆ ఫోన్ పే డౌన్లోడ్ చేశాడు, గూగుల్ పే డౌన్లోడ్ చేశాడు, దాన్ని పంపించడం కూడా మాకు తెలిసేది కాదు. అన్నీ చేశాడు. ఇప్పుడు దేవుని కృపను బట్టి ఏమైంది, దేవుడు మా అకౌంట్ లోకి పంపిస్తున్నాడు, మేము ఇంకొక అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇంతవరకు ఏటీఎంకి వెళ్ళి ఆ ఏటీఎం నుంచి డబ్బులు తెచ్చిన రోజు లేదని. ఆ అకౌంట్ లోకి వస్తుంటే మళ్ళీ అకౌంట్ లోకి ఇంకోళ్ళ అకౌంట్ లోకి పోతున్నాయి అని దేవుడు పంపించమంటున్నాడు, ఇచ్చేస్తున్నావు అంతే. మన చేతికి వచ్చి ఆ అకౌంట్ లో డబ్బులు మీ ఇంట్లో వాడుకున్న సందర్భాలు లేవు దేవుని కృపను బట్టి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, గొప్ప కొరక దేవుడు మనకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాలు నెరవేరుస్తున్నాడని మీకు జ్ఞాపకం చేయటానికి అంతే. ఎందుకంటే చదవటం వల్ల ఏమవుతుంది అర్థం చేసుకుంటాం. ఓకే, ఇక ముందుకు కూడా నేను సహకరిస్తాను. మేము ఇచ్చేటువంటి ఏ పైసా కూడా పాస్టర్ గారు అర్థం చేయటం లేదు. వారు దేవుడు చెప్పినట్లుగానే చేస్తారని ధైర్యం, ఆ నమ్మకం మీకున్నప్పుడు ఏం చేస్తారు, మీరు కూడా యథార్థంగా మీరు ఇవ్వగలుగుతారు. అలా కాకుండా నేను ఇచ్చే కానుకలన్నీ దాచిపెట్టుకుంటూ ఉన్నాను అనుకోండి, మీకు ఎలా ఉంటది? ఇచ్చేవన్నీ దాచిపెట్టుకుంటున్నాడు, ఎందుకు ఆయనకి ఇవ్వడం అనిపిస్తుంది. నేను సాక్ష్యం చెప్తాను చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా సాక్ష్యం చెప్తాను చూడండి. దేవుడు మాకు అన్ని గిఫ్ట్లే ఇస్తానన్నాడు, ఏది కొనుక్కోవద్దన్నాడు. మేము అనుకున్నాం ఎవరిస్తారు గిఫ్ట్లు అంత పెద్ద పెద్ద అనుకున్నాం. ఈ 2 సేవలు దాదాపు 40,000 రూపాయలు, 40,000 రూపాయల గిఫ్ట్లు అండి. ఎవరిస్తారండి 40,000 రూపాయల గిఫ్ట్లు? కానీ 100 రూపాయలు 1000 రూపాయలు ఈ కరువు దినాలు ఇవ్వమంటేనే ఆలోచిస్తున్నాం. కానీ 40,000 రూపాయలతో దేవుడు ఇచ్చాడంటే దేవుని కార్యం కాదా? అంటే నేను చెబుతుంది దేవుని యొక్క కార్యం ఇలా ఉందని చెబుతున్నాను, దేవుని శక్తి గురించి చెబుతున్నానండి. నన్ను మేము గొప్పవాళ్ళని మమ్మల్ని మైండ్ లో పెట్టుకోవద్దు, మాలో ఏం లేదు. దేవుడు ఈ పనికిరాని పాత్రల గురించి చెప్పిన మాటల్ని ఆయన నెరవేరుస్తున్నాడని చెబుతున్నా. ఆయన శక్తి గురించి మీకు చెబుతున్నా, ఆయన బలం గురించి చెబుతున్నా, ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడని చెబుతున్నా. 40,000 అది కూడా ఇప్పుడు కూడా కాదు, అప్పుడు ఉద్యోగాలకు వెళ్ళడానికి కూడా అవకాశం లేని రోజులు కదండి. జూన్ లో మా మ్యారేజ్ డే, జూన్ లో అప్పుడే అసలు వెళ్ళటానికి కూడా అవకాశం లేవు. కొంతమంది శాలరీస్ కూడా సరిగా రావట్లేదు, హాఫ్ శాలరీస్. కానీ అప్పుడే సంఘ విశ్వాసులు అందరూ కలిసి, మా పెద్దక్క మా చిన్నక్క వాళ్ళు, అసలు నిజంగా ఆలోచించండి, దేవుని కార్యం కాదంటారు అది. ఎవరో కూడా మేము ఎందుకు ఇవ్వాలి అని అనలా. అడిగిన వెంటనే పాప మనోళ్ళు ఒకళ్ళు కేర్ తీసుకున్నారు ఆ విషయంలో. మేము ఎందుకు ఇవ్వాలి అనలా, అందరూ కూడా సహకరించారు. ఇంకో సాక్ష్యం చెప్తున్నాను చూడండి. కొన్ని రోజుల్లో మాకు ఇన్వర్టర్ గిఫ్ట్ గా రాబోతుంది మా ఇంటికండి. అందరు చర్చిల గురించి ఆలోచిస్తారు, ప్రభు స్తోత్రం. మా గురించి ఎవరైనా ఆలోచిస్తారా? పాస్టర్ గారు వాళ్ళకి ఏది లేదు అని ఆలోచిస్తారా? చర్చికి ఏది లేదు, ఓకే రైట్ ఇస్తాం. కానీ పాస్టర్ గారికి ఏదైనా కావాలా, పాస్టర్ గారికి ఏదైనా కావాలా, ఇంట్లో ఏదైనా అవసరం ఉందా అని ఎవరైనా ఆలోచిస్తామా? ఆలోచించ సహజంగా. కానీ అంటే వేరేగా అర్థం చేస్తుంది, మామూలుగా చదువుతున్నా. చర్చిలో ఏదన్నా కావాలి, ఏదన్నా దేవుడు మేలు చేస్తే చర్చికి గిఫ్ట్ ఇద్దాం, చర్చికి అది ఇద్దాం, చర్చికి ఇది ఇద్దాం, మంచిది. అది కూడా కొంతమంది కానుక పంపించేటప్పుడు నాకు అంటే ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చర్చ్ మినిస్ట్రీ అని పెట్టేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కదండి, ఇప్పుడు ఈ డబ్బులు మేము వాడుకోవచ్చా, చర్చ్ కొరకు వాడాలా అని. ఎందుకంటే చర్చ్ పర్పస్ కొరకు పంపిస్తే చర్చ్ పరిచర్య కొరకు వాడాలి, అంతే. అది రూల్. అంటే నా వైపు నుంచి నేను ఆలోచించేది అంతే. చర్చి కొరకని పంపిస్తే నేను అసలు వాడుకోను, ఎంత అవసరం ఉన్నా. నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడు తర్వాత ఏం చేశానంటే ఫోన్ చేసి అడిగాం, అయ్యా ఎంతకి ఆ డబ్బులు చర్చి మినిస్ట్రీకి అని పంపించారు, ఎంతకి చర్చి కొరక మేమైనా వాడుకోవచ్చా అని. అప్పుడు అన్నారు, పాస్టర్ గారు మీకే కానుక పంపించామని అన్నారు. ఆ తర్వాత ఆ డబ్బులు మేము వాడుకున్నాం. తర్వాత
మా ఇంట్లో ఇప్పుడు జూమ్ ప్రే జరుగుతున్న కరెంట్ పోతా ఉంది కదా, ఇబ్బంది పడుతున్నాం. పాపం ఒకళ్ళు గమనించి వాళ్ళకి ఎందుకు దేవుడు ప్రేరేపించాడంట. రాత్రి ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు ఇబ్బంది పడుతున్నారు, మేము చూస్తున్నాం జూమ్ లో, మీకు ఇన్వర్టర్ ఇవ్వాలని మాకు ఆలోచన వచ్చింది, సో మీకు ఇన్వర్టర్ ఇద్దాం అనుకుంటున్నామండి అన్నారు. ఆమె నా మాటలు మీరు గమనించాలి. సహజంగా మనం చర్చి అవసరాల కొరకే ఆలోచిస్తాం. ఇప్పుడు ఏదైనా మేలు చేసిన చర్చికి ఏదైనా గిఫ్ట్ ఇద్దాం, చర్చికి ఏదైనా ఇద్దాం, చర్చికి ఏదైనా ఇద్దాం. కానీ ప్రార్థించిన అయ్యగారు అమ్మగారిని మాత్రం కొన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకో, నన్ను వేరుగా అనుకోవద్దు, అంటే సంఘానికి ఇవ్వాలి, నేను వద్దంటలా. దేవుడు మాకు వాగ్దానం చేసిన ఏది మీరు కొనరు, అన్ని గిఫ్ట్లే అన్నట్టుగా ఇన్వర్టర్ రాబోతుంది, మొబైల్ వచ్చినాయి. తర్వాత జూమ్ లో కూడా నేను చెప్పా, ఒక ఇల్లు కూడా మాకు రెంట్ లేకుండా, సొంతది కాదులేండి, రెంట్ లేకుండా దేవుడు ఇవ్వబోతున్నాడు ఉండటానికి. అది కూడా డబుల్ బెడ్రూమ్, ప్రైజ్ గా రెంట్ లేకుండా ఒక చక్కనైన గృహాన్ని. అది కూడా ఎవరు మరి వాళ్ళకి ఎందుకు కనిపించిందో నాకు తెలియదు, మన వాళ్ళకి ఎందుకు కనిపించిందో నాకు తెలియదు. ప్రభు స్తోత్రం. వాళ్ళు మనవాళ్ళు కాదు, అసలు మన విశ్వాసాలు కాదు, అసలు నేను నాలో రక్షించబడిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరికో అనిపించిందంట. వాళ్ళు మా ఇంటికి వచ్చి చూసారా, మామూలుగా మా ఇంటి పలకరించడానికి వచ్చినప్పుడు వాళ్ళకి చూసారంట. వాళ్ళు మాట్లాడుకున్నారంట, ఏమని, పాస్టర్ గారు వాళ్ళ ఇల్లు చాలా చిన్నగా ఉంది, పాస్టర్ గారు వాళ్ళకి మనం శ్రీకాకుళం ఒక ఇల్లు మనకు సొంత కొనుక్కొని వాళ్ళకి ఇంట్లో ఉండమని చూద్దామని ఆలోచన వచ్చిందంట వాళ్ళకి. ఏమండి, అది కూడా 25 నుంచి 30 లక్షల లోపు. అంత డబ్బులు పెట్టుకొని మమ్మల్ని ఉండమంటున్నారంటే, అంటే నేనేం చెప్తున్నానంటే, దేవుడు ఎంత గొప్పడు ఆలోచించండి. దేవుడు మాట్లాడతాడే లేదా? మనుషుల పైన మనం ఆధారపడకుండా దేవుని పైన ఆధారపడి దేవుడు చెప్పిన మాట మనం చేసినప్పుడు దేవుడు ఎవరితోనైనా మాట్లాడతాడు. వారికి మన గురించి తెలియపరిచి మన అవసరం తింటూ వారు గుర్తెరిగేటట్లుగా చేసి వారు మనకు అవసరమైంది ఇచ్చి పంపించేటట్టు చేస్తారు. ఆమేన్. ఏమండి, రెంట్ క్రైస్తవులు విశ్వాసులైండి కూడా రెంట్ దగ్గర రాజీ పడరు కదండి. తోటి విశ్వాసులు, మనకి దేవుడు గృహాన్ని ఇచ్చాడు, దేవుడికి బట్టి 2-3 గృహాలు ఇచ్చాడు అనుకోండి, క్రైస్తవులకి ఇల్లు ఇవ్వడానికి ఇష్టపడరు. క్రైస్తవులు అయ్యండి, ఎందుకు? క్రైస్తవులు అయితే ఏమో రెంట తగ్గిమంటారు, వాళ్ళ దగ్గర మనం ధైర్యంగా మాట్లాడలేం, గట్టిగా మాట్లాడలేం అని. నిజం చెబుతున్నాను నేను. కొంతమంది మాట్లాడలేకుండా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారులేండి. అవతలు చూడండి ఎంత రెంట్ ఇస్తున్నారో, యువతలు చూడండి ఎంత రెంట్ ఇస్తున్నారో, వీరికేమైనా ఇయటం. రెంట్ విషయంలో కూడా కొన్నిసార్లు విశ్వాసులు ఏం చేస్తారు, రాజీ పడరు. అరే దేవుడు నమ్ముకున్న వాళ్ళు కదా, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, పర్లేదు ఏమైంది, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు మన ఇంట్లో ఉండి మనకు దీవెన కదా అనే ఆలోచన ఉంటే ఇంకంత బాగుండు. గమనిద్దాం. ఎందుకు చెబుతున్నాను ఈ మాటలు మీ అందరికీ అంటే, దేవుని సంగమా, ఒకే ఒక రీజన్. 2015 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు దేవుడు మాకు చెప్పింది మేము చేస్తున్నాం, దేవుడు మాకు చెప్పింది ఆయన చేస్తున్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఆయన మాకు ఇస్తానన్నవన్నీ ఇస్తున్నాడు. ఆయన మమ్మల్ని తీసుకొని వెళ్తానన్న దగ్గరికి అన్ని దగ్గర తీసుకొని వెళ్తున్నాడు. ఆయన మమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాడు, ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, తర్వాత ఇప్పుడు మనం ఏంటి, ఎంతవరకు అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఈరోజు మనం చక్కని పాటలు విన్నాం కదా, మన పిల్లలు పాడారు, ఎంత చక్కగా ఉన్నాయి వారి వాయిస్లు కదా, అవునా? ఎంత చక్కగా ఉన్నారు వాళ్ళు. నా మాట వింటారు, నేనంటే భయం కూడా వాళ్ళకి. కొంతమంది యవనస్తులకి అసలు నా మాట వినరు, నేనంటే భయమే లేదు. పొద్దున రాత్రి చెప్పాను అరుణమ్మకి, అమ్మ రేపు కీర్తన వస్తుందా అంటే, అన్న నువ్వు తీసుకురమ్మని తీసుకొస్తానన్నా, తీసుకురామ్మా పాటలు పాడాలన్నా. వచ్చారు. ఆమేన్. నాకే ఇబ్బంది లేదు, ఇక పాటలు పాడేవాళ్ళు చివరిని బతిలాడుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా స్వరాలు ఇచ్చాడు బిడ్డలకి, చక్కగా పాడుతున్నారు బిడ్డలు.
దేవునికి మహిమ. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలకు జ్ఞాపకం? దేవుని ఉద్దేశం అది అంతే. ఇట్ ఈస్ హిస్ ప్లాన్, నాట్ అవర్ ప్లాన్స్. అది ఆయన ఆలోచన, మన ఆలోచన కాదు. మన ఉద్దేశం కాదు. మన ఉద్దేశాలు అయితే ఫెయిల్ అయిపోతాయి, మన ఆలోచనలు అయితే ఫెయిల్ అయిపోతాయి. దేవుని ఆలోచన గనక ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని ఆలోచనలు గనక ఆయన మన ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నాడు. సంఘంలో నాకు అందరూ సహకరించేవారు, చక్కగా సహకరిస్తారు. ఎప్పుడు ఫోన్ చేసినా ఏం కావాలన్న వారు నాకు సహకరిస్తారు. మన ఇజ్రాయెల్ గారు ఒక చక్కని మాట అన్నారు, నాకు సంతోషం అనిపించింది. ఏంటంటే ఫోన్ చేస్తే, సార్ ఏం సార్ నా మీద ఏదో మీకు కోపంగా ఉందనిపిస్తుంది. ఏంటండి అన్నా, ఈ మధ్య మీరు నాకేం పని చేయట్లేదండి అన్నాడు ఆయన. ఏమంటే ఎవరున్నారండి ఈ రోజులు అటువంటి వాళ్ళు? ఎక్కడ పాస్టర్ గారు పని చేస్తారో అని చెప్పి కనపడరు. ఆయన మాత్రం ఫోన్ చేసి మరి, సార్ మీరు నాకేం పని చేయట్లేదు సార్, కొన్ని నెలల నుంచి మీకు నా మీద ఏమైనా కోపం ఏమైనా ఉందని సార్ అన్నాడు. అంత మంచి విశ్వాసం దేవుడు ఇచ్చినందుకు ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. లాక్డౌన్ లో కూడా అంత కరోనా భయంకరమైన వ్యాప్తి చెందుతున్న దినాల్లో కూడా నాతో పాటుగా ఆయన సరుకులకు వచ్చేవాడు, కూరగాయలకు వచ్చేవాడు. వేకుదన 3 గంటలకి వెళ్ళేవాళ్ళం, ఎక్కడ పడితే అక్కడికి నాతో పాటు వచ్చేవాడు ఆయన. మళ్ళా డ్యూటీకి వెళ్ళేవాడు ఆయన. నిజంగా ప్రభువుకి ఘనపరుస్తున్నాను వారిని బట్టి. అటువంటి వారు సంఘంలో అందరూ, అంటే ఎవరు చేయగలిగిన వారు చేస్తున్నారు. కానీ పాస్టర్ గారు ఫోన్ చేస్తున్నాడంటే ఏదో పని చేయటానికే అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన మాత్రం పాస్టర్ గారు నాకు పని చెప్పట్లేదని బాధపడుతున్నాడు. ఆయన ప్రభువు స్తోత్రం. ఎంత మంచి మనసు అండి. నిజం, ప్రభు పని చేయాలని ఆశపడేటువంటి వారిని దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దట్ ఈస్ ట్రూ. దేవుని పని చేయాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని పని చెయ్యాలి. నేను ఫోన్ చేసి పిలవలేదు ఎప్పుడు ఆయన్ని. ఆయన నిజంగా నాకు ఆనందం అనిపించింది. మేము ఫోన్ చేసి పిలవాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. పాస్టర్ గారు ఫోన్ చేసి మమ్మల్ని పిలవాలి పలానా పనికి. ప్రభు పనికి పిలవాల్సిన అవసరం లేదు. అది నీ బాధ్యత, నా బాధ్యత. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దట్స్ ఇట్. వి షుడ్ డూ ఇట్. ఆమేన్. ఇది నా బాధ్యత. సంఘంలో నీ బాధ్యత ఏంటి? ప్రభు పరిచయం నీ బాధ్యత ఏంటి? నీవు గుర్తెరిగి ఆ పనిలో నువ్వు ముందుకు వెళ్ళటం, అది మన బాధ్యత. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నన్ను పిలిస్తేనే వస్తాను, నాకు చెబితేనే చేస్తాను. చెబితే చేయాల్సింది నీకు చెబితే నువ్వు చేసేదేంది? చెబితే బోల్డ్ మంది చేసేవాళ్ళు ఉన్నారు. చెబితే చేయటం కాదు, ఆడ అవసరతను గుర్తెరిగి, అయ్యా పలానా అవసరం ఉన్నట్టుంది నేను చేస్తాను అనేవాళ్ళు కావాలి దేవునికి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యెషయా గురించి మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. దేవుడు అంటున్నాడంట, ఎవరు వెళ్తారు నా కోసం? యెషయా దర్శనంలో చూస్తున్నాడు. యెషయా అనొచ్చుగా, యెషయా నువ్వు వెళ్తావని? నో. దేవుడు అంటున్నాడంట, ఎవరు వెళ్తారు నా కొరకు ప్రకటించడానికంటే? యెషయా అంటున్నాడు, నేనున్నానయ్యా. దర్ ఈస్ అ నీడ్ ఫర్ గాడ్. అక్కడ దేవునికి ఒక అవసరం ఉంది. దేవుని కొరకు వెళ్ళేవారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు పిలవచ్చు, యెషయా నువ్వు చెయ్యని. యెషయా నువ్వు చెయ్యంటే యెషయా ఒకళ్ళు అనొచ్చు, నాకు కుదరదయ్యా నేను వెళ్ళను అనొచ్చు. కానీ అదే యెషయా అనే దేవుడు యొక్క అవసరతను గుర్తిరిగి నేను వెళ్తానంటే, అది దేవునికి కావలసినటువంటి మనుషులు. అవసరమైతే ఉంది, అది మనం గుర్తెరగాలి. సంఘంలో ఏదైనా అవసరం ఉందా? పరీక్షల్లో ఏమైనా అవసరం ఉందా? అయ్యగారికి అమ్మగారికి ఏదైనా అవసరం ఉందా? అవసరతను గుర్తిరిగి, అయ్యగారు అమ్మగారు చెప్పాల్సిన అవసరం, మా చర్చిలో పలానా పని ఉంది, పలానా పని చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి? అవసరతను గుర్తిరిగి, నేను ఈ పని చేయగలను, ఈ పని చేసేటువంటి సామర్థ్యం నాకుంది కనుక నేను ఆ పనిని ఏం చేయాలి? నేను చేయగలిగిన పని అది కనుక నేను అవుతాను అని ఉన్నారు. యెషయా చేసింది అదే. ఇంకో మాట చెప్తున్నా చూడండి, మరొక వ్యక్తిని జ్ఞాపకం. నినివే వెళ్తాను అనలా,
దేవుడే యోనాను పిలిచాడు. ఏం చేశాడు యోనా? ఏం చేశాడండి? చెప్పండర్రా. మనం జూమ్లో లేము, డైరెక్ట్ గా ఉన్నాం. మీరు మాట్లాడచ్చు, మ్యూట్ లో ఏం లేదు, మీరు మాట్లాడచ్చు. యోనా ఏం చేశాడు? దేవుడు వెళ్ళమన్న దగ్గరికి వెళ్లకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళాడు. నేను మీకు పని చెబితే అట్టుంటది. నేను మీకు ఫోన్ చేసి చెబితే అట్ట చెబుతారు సాకులు. మాకు కుదరట్లేదండి, మాకు ఫలాని పని ఉందండి అని. యోనా చేసింది. యోనానేమో దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించవయ్యా, వాళ్ళు పాపంలో ఉన్నారు, నశించుకోబోతున్నారు, వాళ్ళని నేను నాశనం చేయబోతున్నాను, నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటిస్తే వాళ్ళు పశ్చాత్తాపడతారు అని చెబితే యోనా ఏం చేశాడు? నేను వెళ్ళను, ఆడకెళ్తే వాళ్ళని చంపేస్తారు, లేకుండా బాగుపడతారని చెప్పి యోనా తర్షీషు పట్టణానికి వెళ్ళి వాడెక్కాడు. దేవుడు ఏం చేశాడు మరి? ఇంకోళ్ళని పంపించొచ్చుగా, కానీ యోనాకు కూడా తెలియాలిగా మరి దేవుడి శక్తి ఏంటో. యోనా ఆలోచన వేరుగా ఉంది కనుక దేవుడు యోనానే పట్టుకున్నాడు. ఇంకోళ్ళని పంపించవచ్చు, కానీ దేవుడు యోనా యొక్క ఆలోచన సరిచేయబడాలి, అది దేవుని ఉద్దేశం. అందుకు దేవుడు ఏం చేశాడు? యోనాను పిలిపించాడు. ఇక్కడ నేను యెషయాని యోనాను ఎందుకు తీసుకొచ్చానంటే, యెషయా ఏమో దేవుని అవసరతను గుర్తిరిగి నేనే వెళ్తానన్నాడు. తేడాను గుర్తిరగండి. అందుకే యెషయా దేవుడు యొక్క అవసరం తీర్చడానికి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో వచ్చినా కూడా వెళ్ళాడు. బట్టలు లేకుండా ఆ ప్రాంతంలో, ఎందుకంటే సాదృశ్యంగా ఇజ్రాయేలీలు నా ప్రజలు ఇలా ఉన్నారని రుజువు తెలియపరచడానికి బట్టలు లేకుండా తిరగమన్నాడు. యెషయా తిరిగాడు. ఎందుకో తెలుసా? దేవుడు అవసరం గుర్తు తిరిగి అన్నాడు, నేను వెళ్తానయ్యా అన్నాడు. అందుకే దేవుడు ఏం పని చెప్పినా చేశాడు. ఆమె యోనా దేవుడు కోరి పిలిచాడు. యోనా పలానా దగ్గరికి వెళ్ళనేసరికి యోనా ఏం చేశాడు? పారిపోయాడు. ఏడాది దేవుని బిడలంగా నీవు నేను సంఘం యొక్క అవసరత, ప్రభు యొక్క అవసరత, పరిచర్య యొక్క అవసరత గుర్తిరిగి, అయ్యారు అమ్మగారు నేనేమన్నా పని చేయాల్సిన అవసరం ఉందా, నా అవసరం ఏమైనా ఉందా, ఇదిగో లేకపోతే ఇదిగో మందిరంలో నేను వచ్చాను, ఇదిగో మందిరంలో ఫలానా దగ్గర చెత్త ఉంది, నేను ఆ పని చేస్తాను, లేకుంటే ఫలాని పని నేను చేయగలను, ఆ పని నేను చేస్తాను. నువ్వు చెప్పినప్పుడు దాన్ని చక్కగా చేస్తావు. అక్కడ చెత్త లేకుండా నీట్గా తుడుస్తావు. అదే నేను చెప్పాను అనుకో, చెత్త తుడమని ఎప్పుడు మనకే చదువుతుంటారని చెప్పి ఏదో ఎంత వరకు కాలు తిట్టని వెళ్ళిపోతారు. మళ్ళీ అది నేను తర్వాత తుడుచుకోవాలా? మనకి మీకు అర్థమవుతుంది కదా. మేము చెప్పేది వేరుగా ఉంటది. అది మీకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కానీ అవసరం గుర్తిరిగి మీరు చేయగలిగితే ఇష్టపూర్వకంగా చేస్తారు, ఆనందంగా చేస్తారు, నీట్గా చేస్తారు, శుభ్రంగా చేస్తారు. ఆమె కనుక తర్వాత ఏంటి? ఇంతవరకు ఏది అయిపోయింది, ఇంతవరకు సహకరించలేకపోయాం, ఇంతవరకు అర్థం చేసుకోలేకపోయాం. సో ఇక నుంచి అయితే తర్వాత అయినా సహకరించగలుగుదామా, తర్వాత అయినా చేయగలుగుదామా, తర్వాత అయినా ముందుకు వెళ్ళగలుగుదామా, తర్వాత అయినా ఏకీభవిద్దామా, లేకపోతే ఎంతకు ముందు ఉన్నట్టుగానే మనం ఉందామా? ఇంతవరకు మనం అందరం ప్రార్థన చేయడం ద్వారా దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఇంతవరకు ఇప్పటివరకు మన జీవితం జరిగించినవి దేవుడు తన ఉద్దేశం ప్రకారం నడిపించాడు. మన ఆలోచన ఎవరు ఇక్కడ మీ ఆలోచన కాదు, నా ఆలోచనలు కాదండి. అవునా కాదా? ఆయన ఆలోచన వచ్చాడు. చూడండి, ఇంకా దేవుని ఆలోచన తెలిసి ఎక్కడైనా సహకరించలేదని కూడా తప్పేవాది. సో ఈ రోజు యాక్చువల్ గా నోవాహు గురించి దేవుడు నన్ను జ్ఞాపకం చేయమన్నాడు. ఆదికాండం నోవాహు గురించి మనం మాట్లాడబోతూ ఉన్నాం. 7వ అధ్యాయం 1వ వచనం. ఈ తరము వారిలో నీవే నా ఎదుటి నీతిమంతుడై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారిని ఊరిలో ప్రవేశించుడి అని దేవుడని యెహోవా నోవాహుకు చెప్పాడు. అంటే అర్థమైందా? నోవాహుకు దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం జరిగింది? వాస్తవంగా దేవుడు ఏం చెప్పాడు? వర్షం రాబోతుంది, వాడు తయారు చేయన్నాడు. అసలు వర్షం అంటే వాళ్ళకి తెలుసా? అసలు వర్షం అనే పదం తెలుసా వాళ్ళకి?
అసలు వాడ తెలుసా వాళ్ళకి? వాడని పదం తెలుసా? ఆ రోజు అసలు ఇప్పుడు నోవా దినాల్లో అబ్రహాంకు ముందు అంటే తెలుసా? అసలు తెలియదు. వాడంటే తెలియదు, వాడే పదం తెలియదు, వర్షం అంటే తెలియదు, అసలు ఆ పదవే తెలియదు. నోవాహు నమ్మాడు. నోవాహు నమ్మాడు. తన బిడ్డలు నమ్మారు, తన భార్య నమ్మింది, తన కోడలు నమ్మారు. కానీ బంధువులు, రక్త సంబంధికులు ఎవరు నమ్మరు. ఏమంటున్నారు? ఇదేంట్రా, ఆకాశం నుంచి వర్షం నీళ్లు పట్టలేంట్రా, అది కాక వాడా, అసలు వాడు ఎట్లా ఉండిద్దిరా, ఇప్పుడు చూడలేదు కదా అని. మరి సరే, ఆయన ఏదో చెప్పాడు, దానికి రుజువేమీ లేదు, సరే నమ్మలేదు అనుకున్నాం. ఓడ కడుతున్నాడుగా, ఓడ కడుతున్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, మూడు అంతస్తులు కట్టమన్నాడుగా వాడ. వాళ్ళ అంతస్తు అయిపోయినప్పుడైనా వాళ్ళకి ఎలాగలగా ఇట్లా ఉంటుంది వాడంటే. అప్పుడు ఎంత బాగుంది, నిజంగా దేవుడు చెప్తేనే చేసి. లేకపోతే వీడికి ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని అనిపిస్తుందిగా. లేకపోతే ఇంత ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎప్పుడు చూడటువంటిది వీడు చేస్తాడంటే వీడు ఆలోచన మొత్తం దేవుడే చెప్పుకుంటాడు. ఆలోచన రావాలిగా, రాలా జనాలకి. ఇంకా హేళన చేయడం ప్రారంభించారు, ఇంకా దూషించడం ప్రారంభించారు నోవాహు తన కుటుంబాన్ని. సరే అయిపోయింది. రెండో అంతస్తు కట్టాడు. రెండో అంతస్తు కట్టినప్పుడు అయినా వాళ్ళకి ఆలోచన రావాలిగా. వచ్చిందా? రాలా. మూడో అంతస్తు కట్టాడు. మూడో అంతస్తు కట్టినప్పుడు అయినా వాళ్ళకి ఆలోచన వచ్చిందా? రాలా. నిజంగా ఇంత మాట్లాడుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది వీడికి ఆలోచన అని కూడా రాలా. నిజంగా దేవుడే చెప్పుకుంటాడు రా, అయితే మొత్తానికి జరిగిద్దిరా. ఓ వాడు ఇంత కట్టాడంటే దేవుడు చక్కగా జరిగిస్తాడు, నిజంగా వర్షం రాబోతుందరా అనే ఆలోచన ఎవరికి రాదు. ఒక విషయం, 120 సంవత్సరాలు దేవుడు నోవాహు చెప్పిన మాటల్ని ప్రజలకు చెప్తూ వచ్చాడు. 120 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 120 సంవత్సరాలు. అయితే జరిగిన విషయం తెలుసా? చూడండి, జరిగిన విషయం ఏంటంటే ఓడలోకి వెళ్ళిపోయారు, వర్షం స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళకి ఏం ఆలోచన వస్తుంది? వాడని చూసినప్పుడు వాళ్ళకి అర్థం కాల, వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అర్థమైంది అది వాళ్ళకి. ఏంటి? వారి దగ్గరికి వచ్చేసరికి అది వారికి అర్థమైంది. ఏం అర్థమైంది? వర్షం పడుతున్నసరికి అప్పుడు అర్థం. అంటే అంత ముందు వరకు వాళ్ళకి ఏమి ఎంత చెప్పినా 120 సంవత్సరాలు చెప్పినా వాళ్ళకి అర్థం కాల, చూసినా అర్థం కాల. కానీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆ బాధ ఏదో అప్పుడు అర్థమైంది. అప్పటికి నోవాహు తాత ఓడ కట్టడం అయిపోయింది, ఓడలోకి వెళ్ళటం అయిపోయింది, ఆ ఓడ డోరు దేవుడు మూసేయటం కూడా అయిపోయింది. టైం అయిపోయింది. ఏం జరుగుతుంది ఇప్పుడు అని అంటే, ఓడలో నుంచి ఓడ బయట ఉన్నటువంటి వారందరూ కేకలేస్తున్నారు, నోవాహు తలుపుది 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 అని. నేను ఒక మాట అంటాను, నోవాహు మనలాంటి మనిషేగా. ఇప్పుడు నోవాహు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఉంటాడా లేదా ఓడలో? ఎందుకని? ఏమో వాళ్ళ తమ్ముళ్ళు ఉండొచ్చేమో, వాళ్ళ చెల్లెళ్ళు ఉండొచ్చేమో, వాళ్ళ అల్లుళ్ళు ఉండొచ్చేమో, మేనమామలు, మేనత్తలు, బంధు రక్త సంబంధికులు ఉండొచ్చేమో, స్నేహితులు ఉండొచ్చేమో. వాళ్ళు ఏదేమైనా వాళ్ళకి ఏడుస్తూ కేకలేస్తుంటే మనసులో ప్రేమ కలిగిద్దిగా, జాలి కలిగిద్దిగా, తీయాలనిపించిద్దిగా. ఈయన తీయలేకపోతున్నాడు, అందుకే దేవుణ్ణి అడుగుంటాడు, తప్పకుండా ప్రార్థన చేసి ఉంటాడు. తండ్రి ఏడుస్తున్నారా, ఏదో తప్పు చేశారు అయ్యా, వాళ్ళకి క్షమించి లోనకి రప్పించయ్యా అని అడుగుంటాడు. ఏమంటారు? తప్పకుండా. ఎందుకంటే నోవాహు నీతిపరుడు కనుక తప్పకుండా ప్రభుని అడుగుంటాడు. కఠినస్తుడేం కాదు నోవాహు. అంతమంది నన్ను తిట్టినా కూడా 120 సంవత్సరాలు భరించాడు అంటే ఎంత ఓర్పు కలిగిన వాడు గమనిద్దాం. ఎంత ఓర్పు ఉందో ఆయనకు ఆలోచన చేద్దాం. అయితే ఆ ఓర్పు కలిగిన వ్యక్తికి తప్పకుండా జాలి కలిగిన మనసు ఉంటుందిగా. ఇప్పుడు ఆ ఓడలో ఆయన ప్రభుకి ప్రార్థన చేసి ఉంటాడుగా, తప్పకుండా ప్రార్థన చేసి ఉంటాడు. అయితే దేవుడు మరెందుకు తలుపు తీయలేదు?
దేవుడు ప్రేమ కలిగిన వాడికి ఎందుకు తలుపు తీయలేదు? తీయొచ్చుగా. తీస్తే పాపం అందరూ ఆ ఓడలో పట్టగలిగిన వారందరూ రక్షించబడతారుగా, బతుకుతారుగా. ఎందుకు తీయలే? నేను అంటాను, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన మీతో పంచుకుంటున్నా, ఎందుకు తీయలేదో. దేవునికి నోవహు ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా క్షమించి వారిని ఓడలోనికి తీసుకురయ్యా, కాపాడయ్యా అని అన్నప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన సమాధానం ఈ విధంగా ఉండి ఉంటుంది. పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన ఆలోచన మీతో చదువుతున్నా. నోవాహుతో దేవుడు, నోవాహు నువ్వెంత జాలి కలిగిన వాడువయ్యా, వాళ్ళు నిన్ను ఎంతగానో దూషించారుగా, నీకు పిచ్చి పట్టింది అన్నారుగా, వాడేంట్రా ఆకాశం నుంచి నీళ్లు పట్టమేంట్రా, పాపం మీ పిల్లలకు కొత్తగా పెళ్ళయిందిరా, వాళ్ళు కూడా సంతోషంగా లేకుండా రోజంతా వాళ్ళ చేత పనులు చేపిస్తున్నావురా, నువ్వు కట్టెలు మోపిస్తున్నావు, ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళ చేత కూడా పని చేపిస్తున్నావురా అని ఉంటారు. అంతగా నిన్ను నీ కుటుంబాన్ని దూషించిన వారిని కూడా ఎందుకయ్యా నువ్వు అంత ప్రేమిస్తూ, ఎంత మంచి మనసు అయ్యా అని ఉంటాడు. ఎంత జాలయ్యా నీకు అని ఉంటాడు. అయితే ఆయన అంటున్నాడు, అయితే నిన్ను సృష్టించిన నేను కూడా నీకంటే ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉంటానుగా, జాలి కలిగిన వ్యక్తిగా ఉంటానుగా, కానీ ఎందుకు నేను తీయలేకపోతున్నానంటే 120 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చానయ్యా. ఏంటి? నోవాహుతో దేవుడు అనే మాట, 120 సంవత్సరాలు వారు మార్పు చెందటానికి, నా మాట వినటానికి వారికి అవకాశం ఇచ్చానయ్యా. 120 సంవత్సరాలు నువ్వు చెప్పిన వారు వినల, అంతే. నా మాట మీకు అర్థమైందా? దేవుడు తప్పకుండా నోవాహుకు చెప్పిన సమాధానం ఇదే అనేది పరిశుద్ధాత్మ, అంటే నాకు పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఆలోచన మీకు చెప్తూ ఉన్నా. ఏమండి? ఎన్నో 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఖచ్చితంగా 120 సంవత్సరాలు నోవాహు దేవుని యొక్క తీర్పుల గురించి, ఆయన యొక్క రాబోయే ఉగ్రతల గురించి ప్రకటించాడు. కానీ ఒక్కరు కూడా ఆయన చెప్పిన మాట వినకపోగా ఇంకా ఆయన మీద నిందలు మోపారు, ఆయన దూషించారు, ఆయన తిట్టారు, ఆయన అవమానపరిచారు. ఈ రోజున ప్రియ దేవుని సంఘమా, దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నీకు కూడా దేవుడు ఎన్నోసార్లు అవకాశం ఇస్తూనే వస్తున్నాడు. అయితే అక్కడ వారికి అవకాశం లేదు, వారికి అవకాశం లేదు, ఆ శిక్ష రావాల్సిందే. ఎందుకంటే 1 సంవత్సరం 120 సంవత్సరాలండి వారికి బోధించి 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 తెలియపరిచి ఇంకా 120 సంవత్సరాలు చెప్పకపోతే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అవకాశం అయిపోయింది. ఈ రోజులో నీకు నాకు అవకాశం ఏంటంటే, ఆ రోజు నోవాహు ప్రార్థన చేశాడు, కానీ దేవుడు ఏమన్నాడంటే సారీ అన్నాడు. కానీ ఈ రోజున నీ కొరకు నా కొరకు ప్రార్థన చేసే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మన అవిధేయత వలన వచ్చే శిక్షను తప్పించటానికి, మన అవిధేయత వలన వచ్చేటువంటి ఆ ప్రమాదమును తప్పించటానికి నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు క్షమాపణ కోరుకుంటే ప్రభు దగ్గర, నీ కొరకు నా కొరకు తండ్రి దగ్గర కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన నజరేయుడైన యేసు. హల్లెలూయా. తండ్రి ఆ కుమారుని మాటను త్రోసిపుచ్చడు. నోవాహు మాటను త్రోసిపుచ్చిన వ్యక్తి అయి ఉండొచ్చేమో, కానీ ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు మరలా ఇది ఎంతో ముందేదో జరిగింది, అయిపోయింది, ఎంతకు ముందేదో చేసావు, అయిపోయింది, ఇకనైనా నువ్వు పశ్చాత్తాపడి తర్వాత జరిగిపోయిన దాని తర్వాత ఇప్పుడు నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి, నానా నన్ను క్షమించు, నన్ను మన్నించు, నేనేదో పొరపాటు చేశాను నానా, నన్ను క్షమించు నానా అని గాని ప్రభు దగ్గర పశ్చాత్తాపడగలిగితే, ఒకవేళ తండ్రికి మన మీద కోపం ఉంది బాగా, ఎందుకంటే మన పాపాలు తండ్రికి మనకి మధ్యలో అగాధాన్ని ఏర్పరిచినాయి, గోడగా ఉన్నాయి. తండ్రి మనల్ని శిక్షించటానికే ప్రణాళిక వేసి ఉండొచ్చు, కానీ మనం ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఆ తండ్రి ఏం చేశాడు? తన ప్రియ కుమారుని భూమి మీదకి పంపించి తన ప్రణాళికకు మరో మార్గం చూపించాడు. హల్లెలూయా. మనల్ని శిక్షించవలసినటువంటి ఆ తండ్రి తన కుమారుని మన కోసం పంపించి ఏం చేశాడంటే, మన స్థానంలో ఆయన కలువసుల్లో ప్రాణం పెట్టేటట్టుగా చేశాడు. ఇప్పుడు ఆ ప్రియ కుమారుడు ఏం చేస్తాడంటే, ఆయన పాదం దగ్గర కూర్చొని నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తాడు. ఏమని తెలుసా? నాన్న నువ్వే కదా నన్ను పంపించావు. ఆ మాట అర్థమవుతుందా? అయ్యా, దేవుడు లోకం ఎంతో ప్రేమించింది ఎవరు? పరలోకపు తండ్రి తన ప్రియకుమారుని పంపించాడు. ఇప్పుడు యేసయ్య తండ్రి గాని నేను వాళ్ళని క్షమించను అన్నాడు అనుకో యేసుప్రభు తోటి. యేసుప్రభు అంటాడు, నాన్న
నువ్వే కదా ప్రేమించి నన్ను పంపించే వాళ్ళ కోసం కదా నేను చచ్చిపోయింది, వాళ్ళ కోసం కదా ఇన్ని ఇబ్బందులు పడింది, ఇన్ని శ్రమలు పొందుకుంది, ఇన్ని గాయాలు పొందుకుంది. ఇప్పుడు మళ్ళా నువ్వు క్షమించనంటే అది కుదరదనా? అది ఎలా సాధ్యం నాన్న? వారి పాపాల కొరకు నిసులు రక్తం గార్చా. నేను చచ్చిపోయే సిలువలో వారు ఇప్పుడు చచ్చిపోవడానికి అవకాశం లేదు నాన్న. వారు బ్రతికించబడాల్సిందే, వారు క్షమించబడాల్సిందే. ఆనాడున నోవా దినాలలో వారిని రక్షించడానికి యేసుప్రభు వారు లేరు. కానీ ఈ రోజున నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను బ్రతికించడానికి యేసుప్రభు వారు నీకు నాకు మధ్యవర్తిగా ఉన్నాడు. హల్లెలూయా. విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో చూస్తున్నది ఏంటంటే, ఇంతకు ముందు వరకు ఓకే, నువ్వు పరిచయలో సహకరించలా, అయ్యగారికి సహకరించలా, అమ్మగారికి సహకరించలా, తోటి విశ్వాసి సహకరించలా. ఇక ముందు నుంచి అయినా నీ ఆలోచన ఏంటి? సహకరించాలనుకుంటున్నావా? నేను మారనండి, మారితే మీరే మారాలంటారా? ఏమవుతుంది తర్వాత? అయినా దేవుడు నీ కొరకు విజ్ఞాపన చేస్తానే ఉన్నాడు. నాన్న, ఆ వ్యక్తి కొరకు నేను మరణించా, ఆ వ్యక్తి కొరకు నేను మరణించా. దేవుడే హోరే, ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు మారటం లేదురా అంటే యేసయ్య అంటున్నాడు, నాకు అనవసరం, వాళ్ళ కోసం నేను మరణించా, వాళ్ళ అవిధేయత కోసం నేను శిలువలో మరణించా. ఎస్. ఎప్పటి వరకు అవకాశం మనకి? చచ్చిపోయే వరకు, లేకపోతే యేసయ్య రెండవ రాకడ వరకు మన కొరకు దేవుని తండ్రి యొద్ద యేసుప్రభువు వారు విజ్ఞాపన చేస్తూనే ఉంటాడు, క్షమించమని కోరుకుంటూనే ఉంటాడు, ఆయన మనల్ని మన్నించమని కోరుకుంటూనే ఉంటాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకోలేని వ్యక్తిగా మనం ఉంటే మనకంటే మూర్ఖమైనటువంటి వారు మరొకరు ఉండరు. ఇక చచ్చిపోయే సమయంలో ఇంకేం గుర్తు తిరుగుతాం? దేవుని రాకడ వచ్చినప్పుడు హఠాత్తుగా ఎత్తబడతాం. అప్పుడు ఇంకా ప్రభువా నన్ను క్షమించని ఏమడుగుతాం? అందుకే దేవుడు ఈ రోజున నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొట్టమొదటి మాట, తర్వాత అయినా నీ ఐక్యత కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావా? నీవు దేవునికి అప్పగించిన పని చేయడానికి ఇష్టపడుతున్నావా? దేవుని పనిని గుర్తిరిగి ఆ పని చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. చెప్పడం కనపడతాం. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. There are many people are there to use for his glory, but God has given you a chance for you. Amen. ప్రపంచంలో అనేక మంది ఉన్నారు దేవునికి. శ్రీకాకుళం పట్టణంలో మనకంటే గొప్పవారు బోల్డ్ మంది ఉన్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలని ఆయన సంఘంలో పెట్టాడు. ఎస్, he has a plan and purpose for your life. He wanted to glorify his name through you. If you believe it, if you obey for it, he will bless you. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడికి నువ్వు లోబడితే, దేవుడికి చూపితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? ఇక పరిశుద్ధాత్మ చెప్పన్న మాట. తర్వాత ఏంటి? నెక్స్ట్ వాట్ నెక్స్ట్? తర్వాత నువ్వేం చేయబోతున్నావు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇక నుంచి అయినా నువ్వు లోబడతావా వాక్యానికి? ఇక నుంచి అయినా సమాధానంగా ఉంటావా? ఇంతకు ముందు నేను సమాధానంగా లేనండి వారితోటి, ఓకే అయిపోయింది. ఇక నుంచి అయినా సమాధానంగా ఉంటావా? ఇంతకు ముందు నా కుటుంబంతో నేను సమాధానంగా లేనండి, ఇక నుంచి సమాధానంగా ఉంటావా? ఇంతకు ముందు వరకు నా స్నేహితులతో సమాధానంగా లేనండి, ఇక ముందు సమాధానంగా ఉంటావా? ఏంటి నీ ఆలోచన? దేవుడు నీకే అప్పగిస్తున్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి తండ్రి యొద్ద జ్ఞాపన చేస్తున్నాడు. ఏమనంటే, తండ్రి ఈ అవకాశం నా బిడ్డలకి, తర్వాత అయిన వాళ్ళు మారతారు. సో ఈరోజు నా గుర్తు పెట్టుకో, ఎంతవరకు జరిగింది ఒక ఎత్తు, అయిపోయింది, వదిలేద్దాం. రైట్, లెట్ ఇట్ బి. ఇక నుంచి నీ ఆలోచన, ఇక నుంచి నీ యొక్క పద్ధతి, ఇక నుంచి నీ మాట తీరు, ఇక నుంచి నీ యొక్క పనులు మంచిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? సంఘంతో ఐక్యతగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? సంఘంలో నువ్వు పరిచర్యకి ఇష్టపడుతున్నావా? ఇక్కడి నుంచి అయినా సంఘాన్ని గురించి ఆలోచించడానికి ఇష్టపడుతున్నావా? నిజంగా నేను చెబుతున్నానండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, విశ్వాసులైన
సంఘ కాపరి కుటుంబాన్ని గురించి ప్రార్థన చేస్తారో లేదో తెలియదు కానీ, జ్ఞాపకం చేసుకుంటారో లేదో తెలియదు కానీ, సంఘ కాపరి కుటుంబం మాత్రం సంఘానికి ఎంతమంది వస్తున్నారో వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తారు. వారి కొరకే ఆలోచన చేస్తూ ఉంటారండి. నేను సంఘ కాపరి నేను చెబుతా ఉన్నా ఆ మాట. విశ్వాసులు సంఘ కాపరుల గురించి ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే వారు ఉద్యోగ బిజీలో ఉంటారు, స్నేహితులని కొన్ని పనుల మీద వాళ్ళు బిజీగా ఉంటారు. బంధువులు, స్నేహితులు, బంధువులు కలిసినప్పుడు గుర్తుంటారు అయ్యగారు అమ్మగారు. సొంత ప్రాంతానికి వెళ్తే గుర్తుంటారు అయ్యగారు అమ్మగారు. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పటికీ నేను ధైర్యంగా చదువుతున్నా. మేము ఇక్కడ పరిచర్యకు వచ్చిన ప్రారంభం నుంచి ఎంతమంది అయితే మన చర్చికి వచ్చారో వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. మేము వాట్సాప్ మెసేజ్లు పెడతా ఉంటాం జాయిన్ అవ్వమని. వాళ్ళ కొరకు ఇప్పటికీ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఝాన్సీ గారు, వెంకటేష్, ఈ సీతపేట స్టూడెంట్స్, సింగుపురం, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం. నిజం చెప్పమంటారా? కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా వెళ్ళిన కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నారు కాంటాక్ట్ లో. 1 సంవత్సరం 2 సంవత్సరాలు తర్వాత నో కాంటాక్ట్. ఎందుకంటే అక్కడ వారు వేరే పరిచర్య, అక్కడ వారు బంధువులు, స్నేహితులు, ఉద్యోగం. నేనేం చెబుతున్నానంటే సంఘ కాపరి మనస్సు వేరు. మీరు ఈ ప్రాంతం నుంచి వెళ్ళినా మేము పరిచర్య చేసేంత వరకు, ఈ భూమి మీద ఉన్నంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఒకవేళ మర్చిపోతే మీరేమో మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. 1 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు జ్ఞాపకం చేసుకుంటారు, 3 సంవత్సరాలకు జ్ఞాపకం చేసుకుంటారు. తర్వాత ఏమంటారంటే ఇక్కడ కూడా పరిచర్యలు బిజీ అయిపోయామండి, ఉద్యోగులు బిజీ అయిపోయామండి, కుటుంబంతో బిజీ అయిపోయామండి, అందుకే మీతో పాటుగా సహకరించలేకపోతున్నామండి. ఇవేందో మేము మాత్రం ప్రార్థన చేస్తూనే ఉంటాం. మన సంఘాల నుంచి కొన్ని కుటుంబాలు మానుకున్నారు. స్టిల్ మీకు అందరూ తెలుసు మన ప్రార్థనలో వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా లేదా? వాళ్ళు మా కోసం ప్రార్థన చేస్తుంటారండి. ఎప్పుడన్నా అడగండి, ఎప్పుడన్నా కనబడితే సతీష్ పాస్టర్ కోసం మీరు ప్రార్థన చేస్తున్నారని అడగండి. అభ్యాసం నాకు గుర్తే లేదంటారు. కానీ నేను చెబుతున్నా, వాళ్ళందరూ నాకు గుర్తే. వాళ్ళందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నా, వాళ్ళు బాగుండాలని, వాళ్ళు దీవించబడాలని. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ పాస్టర్. ఆమేన్, ఆమేన్. సో మనం నెక్స్ట్ ఏం చేయాలా? అది మొట్టమొదటిది, ఐక్యత కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నారా? ఏకీభవించడానికి ఇష్టపడుతున్నారా? రెండో విషయాన్ని నేను చెప్పి నేను ముగిస్తా. చూడండి, 8వ అధ్యాయం ఆదికాండం, 8వ అధ్యాయం ఆదికాండం 15-16 వచనాలు. అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటకు రండి. నన్ను దేవుడు మీకు చెప్పన్న రెండో మాట ఏంటంటే బయటకు రండి. ఇంగ్లీష్లో ఏముందండి? దాని గారు ఇంగ్లీష్ మీడియంలోనా? ఓకే, బయటకు రండి. కమ్ అవుట్, బయటకు రండి. దేవుడు ఓడలోంచి వాళ్ళు బయటకు రమ్మన్నాడు. ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం బయటికి రావాలి. ఎక్కడి నుంచి? మనం కొన్ని గిర్లు గీసుకొని ఉంటాం. మన ఇంటికి కానీ స్థలాలకి పొలాలకు కానీ గట్టు ఉన్నట్టుగా, రాయల్ పాతి ఇది ప్రహరీ గోడలు కట్టుకున్నట్టుగా, ఇది మా స్థలం, ఇది మా పొలం, దీన్ని దాటి రావద్దు, మేము దీన్ని దాటి రావన్నట్టుగా మనుషులు హద్దులు పెట్టుకొని ఉంటారు. దేని కొరకు?
మేము ఈ పని అయితేనే చేస్తాం, ఇది మేము దీన్ని దాటితే మేము చెయ్యం, మేము ఈ సమయంలోనైతేనే చేస్తాం, ఆ సమయం దాటితే మేము చెయ్యం. నీ యొక్క బౌండరీస్ లో నుంచి నువ్వు బయటకు రావాలి. నీ మనసులో నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ బౌండరీస్, నేను ఎంతవరకు మాత్రమే సహకరించగలను, కమ్అవుట్, నేను ఎంతవరకైనా సహకరించగలను అనే స్థితిలోకి రావాలి. నేను చేయగలిగినంత చేస్తాను పరిచయంలో అనేటువంటి ఆలోచనకు నువ్వు రావాలా. ఆమేన్. దేవుడు అంటున్నాడు, నీవు కలిగి ఉన్నటువంటి ఏమంటారంటే సంకుచితమైనటువంటి ఆలోచన. అంటే ఎలాగా, మాకు ఫలాన్ టైంలోనైతేనే కుదిరిద్దండి, ఫలాన్ టైంలోనే కుదిరిద్దండి. నేను అంటాను, నిద్రపోకుండా ఎవరైనా ఉంటున్నారా? ఎవరు నిద్రపోకుండా వాళ్ళు ఉన్నారా? వారం అంతా బిజీ వర్క్ ఉందని వారం అంతా నిద్రపోకుండా ఎవరైనా ఉన్నారా? ఒక నిద్రపోతే ఒక రాత్రి నిద్రపోరు, రెండో రోజు అయినా పడుకుంటారు. బ్రష్ చేయకుండా ఎవరైనా ఉంటారా? బ్రష్ చేయకుండా, పళ్ళు తోముకోకుండా ఉన్నారా? ఎవరుండరు. స్నానం చేయకుండా ఎవరైనా ఉంటారా? ఎంత బిజీ అయినా కొంచెం టైం అని అడిగి ఏం చేస్తారు? బ్రదర్ వాష్రూమ్కి వెళ్ళి వస్తాం బ్రదర్, స్నానం చేస్తాం బ్రదర్, బ్రష్ చేస్తాం. ఇప్పుడు అది చెప్తే వాళ్ళు కూడా ఏమంటారు? అవి అత్యవసరమైనవి గనక వాళ్ళు కూడా కాదనరు. అవునంటారు కాదంట. బ్రదర్ ఆకలేస్తుంది బ్రదర్, కొంచెం భోజనం చేస్తానంటే కాదంటారా? ఎందుకని? వాళ్ళకు కూడా తెలుసు లంచ్ టైం, బ్రేక్ఫాస్ట్ టైం, డిన్నర్ టైం అడిగినా కూడా వాళ్ళు కాదనరు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా? మరి ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఏం చేస్తారంటే, మాకు ఈ టైంలోనైతేనే కుదిరిద్ది, మేము ఆ టైంలోనైతే వస్తాం, రాము. నువ్వు ప్రతిదానికి టైం పెట్టుకుంటున్నావు. నీ జీవితంలో నిద్రపోవడానికి టైం పెట్టుకుంటున్నావు, బ్రష్ చేయడానికి టైం పెట్టుకుంటున్నావు, స్నానం చేయడానికి టైం పెట్టుకుంటున్నావు, టిఫిన్ చేయడానికి, మధ్యాహ్నం భోజనం చేయటానికి, నైట్ భోజనం చేయటానికి, పిల్లలు చదివించడానికి, ఇంట్లో పనులు చేసుకోవడానికి, పాత్రలు తోమటానికి, బట్టలు తుక్కోవటానికి, ఉద్యోగానికి వెళ్ళటానికి, ఐరన్ చేసుకోవటానికి, బట్టలు అన్నిటికీ పని పెట్టుకుంటున్నా, టైం పెట్టుకుంటున్నా. కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తాం? మా టైం కుదరదండి అంటాం. అంటే దాని అర్థం నీవు ప్రార్థనను ప్రాముఖ్యంగా తీసుకోవట్లా నీ జీవితం. అంతే. బ్రష్ చేస్తే ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ప్రాముఖ్యమైంది ప్రార్థన సహవాసం. బ్రష్ చేయకపోతే నోరు పాడైద్ది, కానీ సహవాసం చేయకపోతే జీవితం పాడైద్ది. ఆధ్యాత్మికంగా నీ జీవితం కోల్పోతావు. స్నానం చేయకపోతే శరీరం గబ్బు కొట్టింది, కానీ ప్రార్థన చేయకపోతే, ప్రభుతో సహవాసం చేయకపోతే, సంఘంతో సహవాసం చేయకపోతే నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోయింది. ఏది ప్రాముఖ్యం అంటే స్నానం చేయొద్దని కాదు, నేను అనేది ఏంటంటే దానికంటే ప్రాముఖ్యమైనటువంటిది ప్రభుతో సహవాసం చేయటం, సంఘంతో సహవాసం చేయటం. అయ్యా మేము వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నాం. క్రీస్తు ఎవరు అసలు? క్రీస్తు ఎవరు? క్రీస్తు అనేక రకాల పోల్చబడ్డాడు. క్రీస్తు శరీరం ఎవరు? సంఘం. క్రీస్తు శరీరం సంఘం. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. రెండవది సంఘంతో సహవాసం చేయాలి. సంఘంతో సహవాసం చేస్తున్నావు అంటే దాని అర్థం క్రీస్తుతో సహవాసం చేస్తున్నావు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఆరోగ్యంగా ఉంటావు. అవునా కాదా? నువ్వు సపరేట్ గా ఉంటే ఆరోగ్యంగా ఉండలేవు. సంఘముతో నువ్వు ఏకీభవించినప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. 7 నెలలు మనకు అవకాశం లేదు కూడుకోవటానికి. దేవుని కృపను బట్టి ఇప్పుడు మనకు అవకాశం దేవుడు ఇచ్చాడు కూడుకోవటానికి. అవునా? ఎస్. నిజంగా మిమ్మల్ని అందరం చూస్తున్నా, నాకు అబ్బా ఎంత ఆనందంగా ఉంది. ఉదయం కూడా చాలా ఆనందం వేసింది అందరం చూసినప్పుడు. కానీ కొంతమంది లేరు, వాళ్ళని చూడలేదని బాధేస్తుంది. వాళ్ళకి ఇంకా లాక్డౌన్ ఎత్తి వాళ్ళదేమో ప్రభు స్తోత్రం. వాళ్ళకి ఇంకా దేవుడు లాకేసి పెట్టాడేమో వాళ్ళకి ప్రభు స్తోత్రం. దేవుడు లాక్ తీసి రండిరా అన్నప్పుడు రాకపోతే ఇక అట్టానే లాక్డౌన్ ఉండిపోవడం. బయటకు రావాలి. ఆమె కొంతమందికి కులం అనేటువంటి బౌండరీస్ ఉంటాయి.
మా కులస్తులే పెళ్లి చేసుకుంటాం, మా కులస్తులతోటి మేము సహవాసం చేస్తాం, మా కులస్తులతోటే మాట్లాడతాం. దేవుడు నమ్ముకొని కూడా ఆ బౌండరీస్ నుంచి నువ్వు బయటకు రావాలి. కొంతమంది మా హోదా వారితోటి మేము సహవాసం చేస్తాం, రా బయటికి. నీవు గుర్తెరగవలసింది, నువ్వు సహవాసం చేసేది, నీవు వినేటువంటి వాక్యం అది దేవుని దాన్ని గుర్తుపెట్టుకోండి. ఆమె దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనం దీవిస్తున్నాడు, దేవుడు మనం ఆశీర్వదిస్తున్నాడు. కనుక మనం బయటికి రావాలి. నీ యొక్క కులం వారు కాదు, నీ క్యాడర్లో ఉన్నవారు కాదు, నీ బంధువులు కాదు నిన్ను దీవిస్తుంది, దేవుడిని దీవిస్తున్నాడు. కనుక నేను వీరితోనైతే ఉంటాను. కొంతమందికి అలవాటు ఏందండి, మేమిద్దరం అయితే బాగా ప్రార్థన చేసుకుంటామని అంటారు. ఏంటంటే వాళ్ళిద్దరైతే బాగా ప్రార్థన, మిగిలిన ఇంకా ఎవరైనా నేడైతే మాకు ప్రార్థన నడిపి రాదండి అంటారు. ఎంతకీ సహవాసం మీ ఇద్దరి మధ్యలోనే దేవునికి మీకా? మేమిద్దరం అయితే బాగా ప్రార్థన చేస్తాం గంటలు. ప్రార్థన చేసే మనసు, దేవునితో నువ్వు చక్కగా మాట్లాడే మనసు నీకుంటే పక్కన ఎవరుంటే నీకేమి? ఏమండి, పక్కన ఎవరున్నా నువ్వు ప్రార్థన చేస్తావు. కొంతమందికి బౌండరీస్ అనమాట. మేము ముగ్గురు నలుగురు అయితే మాకు ఏముంటుందండి, అండర్స్టాండింగ్ ఉండదండి. ప్రారంభంలో అండర్స్టాండింగ్ లేదు, కొన్ని రోజులు అయిన తర్వాత అండర్స్టాండింగ్ వచ్చింది. కొత్త వాళ్ళు కూడా ఆడైతే వాళ్ళు కూడా ప్రారంభం అండర్స్టాండింగ్ ఉండదు, కొన్ని అయితే వాళ్ళు కూడా అండర్స్టాండింగ్ వచ్చింది. నడిపింపు రాదండి. దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తే నీకెందుకు నడిపింపు రాదు? నీవు మనసులో గీసుకుంటావు గీత, వీళ్ళు నా పక్కన ఉన్నారు అని. రా బయటికి, నీ ప్రక్కన దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆలోచనలకు నువ్వు రావాలి. ఆమె ప్రార్థన చేయడానికి స్థలం ముఖ్యం కాదనేటువంటి ఆలోచనలకు నువ్వు రావాలి. నీ ప్రక్కన ఎవరు ఉన్నారనేది ఆలోచన బయటికి రావాలి. ఆమె ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా రాగలుగుతావో జరిగే పని మూడోది ఏంటంటే 9వ అధ్యాయము 19వ వాక్యం. చదవట్లేదు ఎవరు, జూములు అనుకుంటున్నట్టున్నారు. ఇదివరకు చదివే 9:19 అమ్మా. నోవా కుమారులు చూడండి, వీరి సంతానము ఎక్కడ వ్యాపించింది? ఎప్పుడు వ్యాపించింది? వారు దేవుడు చెప్పినట్లుగా ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వ్యాపించారు. దాని మధ్యలో 2 పనులు ఉన్నాయి. అది సమయం ఏదో చెప్పట్లేదు. కానీ ఓడలో సంవత్సరం పైనే ఉన్నారు. అంటే విస్తరించారా సంతాన పరంగా? వాళ్ళకి ఏమైనా పిల్లలు పుట్టారా అండి? గర్భవతి అయితే ఎన్ని నెలలు? 9 నెలల తర్వాత కనాల్సిందేగా. మరి ఇప్పుడు నోవా కుటుంబం సంవత్సరం పైనే ఉన్నారుగా. మరి సంవత్సరం పైనే ఉన్నారంటే వాళ్ళకి పిల్లలు పుట్టలేదుగా. ఏమండి, పుట్టారా లేదా? ఓడలో పిల్లల పుట్ల. ఎప్పుడు పుట్టారు? వారు బయటికి వచ్చిన తర్వాత వారి సంతానం విస్తరించింది. హల్లెలూయా. నీవు నీ యొక్క బౌండరీస్ ఉన్నాయి, ఆ బౌండరీస్ ఉన్నాయి కదా, హద్దులు. వాటిలో నుంచి ఎప్పుడైతే నువ్వు బయటికి వస్తావో దేవుడు చెప్పినట్లుగా దేవుడు అప్పుడు నిన్ను నీ సంతానాన్ని దీవిస్తాడు. చెప్పబడి దీని కనపడుతుందా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరు వస్తున్నారా? చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క లైవ్ లో వీక్షిస్తున్న మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించాలి అని అంటే మీరు మొట్టమొదటిగా ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటంటే ఐక్యత కలిగి ఉండాలి అని, సంఘంతో సమాధానం కలిగి ఉండాలి అని. రెండవది, మీరు కలిగినటువంటి ఆ హద్దుల్లో నుంచి బయటికి రావాలి. బౌండరీస్ లోంచి నేను ఇదే చేస్తాను, నేను ఇలానే ఉంటాను, నేను మారను అనే హద్దులోంచి బయటికి రావాలి. ఎప్పుడైతే వాటిని నువ్వు దాటుకొని బయటకు వస్తావో అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తానన్నాడు. హల్లెలూయా. నువ్వు రాకుండా అలానే కూర్చున్నావు అనుకో, నేను రాను, నేను మారను, నేను ఇలానే ఉంటాను అనుకున్నావు అనుకో, దేవుడు నిన్ను దీవించలేడు. దేవుడు నిన్ను దీవించాలని తప్పకుండా నువ్వు బయటకు రావాలి. నువ్వు చూపించిన అవిధేయతలో నుంచి నువ్వు బయటకు రావాలి. ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. జక్కయ్య వచ్చాడు బయటికి. ఎక్కడి నుంచి? తన ఇంటిలో నుంచి. తన యొక్క అధికారం అనే, నేను ఈ ట్యాక్స్ కలెక్టర్ అనే అధికారం నుంచి బయటకు వచ్చాడు. ఎలాగైపోయాడు? చిన్న పిల్లలాగా అయిపోయాడు. పొట్టోడు. చెట్టు ఎక్కడానికి ఇష్టపడ్డాడు.
ప్రజలు కాళ్ళ సందుల్లో గుండా కూడా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఏమైంది? బయటికి వచ్చాడు, తన హోదాలో నుంచి బయటకు వచ్చాడు. నేను ట్యాక్స్ కలెక్టర్ అనేటువంటి ఆ యొక్క ఆలోచన బయటకు వచ్చాడు. ఏమైంది? ఇప్పుడు నేను యేసయ్యను చూడాలంతే. ఎప్పుడైతే జక్కయ్య బయటికి వచ్చాడో తన యొక్క ఆలోచనలో నుంచి, తన హోదా, నేను ఇంత గొప్ప హోదా కలిగిన వాడని, ఇటువంటి వ్యక్తిని నేనేంటి ఆ యొక్క కాళ్ళ సందుల్లో కూడా వెళ్ళటం ఏంటి, నేనేంటి నేడు చెట్టు ఎక్కటం ఏంటి అని అనుకోవాల. ఆలోచన బయటకు వచ్చి యేసయ్యను చూడాలనుకున్నాడంతే. దేవుడు ఏం చేశాడంటే జక్కయ్యను దీవించాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, జక్కయ్యతో భోజనం చేశాడు, జక్కయ్యను రక్షణ దయచేశాడు, జక్కయ్య కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఆమేన్. గమనించండి, ఈ రోజున మనము కూడా నోవాహు కుటుంబం ఏ విధంగా బయటకు వచ్చిందో అలాగున బయటకు నువ్వు రాగలిగితే, నీ పాపంలో నుంచి, నీ అవిధేయతలో నుంచి, నీ యొక్క జీవితంలో దేవునికి అసహ్యంగా ఉన్నటువంటి వాటిలో బయట రాగలిగితే, ఆ దేవుడు నీతో చెబుతున్నాడు, ఆయన నీ ఇంటికి వస్తాడు, నీ హృదయంలో నివాసం చేస్తాడు, నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్న వాక్యం కొరకు అందరూ కూడా మోకరించగలరా? మన ప్రభరాత్రి భోజనం వెళ్ళబోతున్నాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించగలరా? 2 మోకాళ్ళ మీద ఉండగలిగిన వారు 2 మోకాళ్ళ మీద ఉండగలరా? యవనస్తులారా, చిన్నపిల్లారా, 2 మోకాళ్ళ మీద ఉండండి. 2 చేతులు ప్రభు వైపు చాపండి. చదవేసయ్యా, నన్ను నేను నీకు అర్పించుకుంటున్నా. ఐ సరెండర్ ఆల్ టు యూ. నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానని చెప్పు. తండ్రి, సంఘముతో, నీ శరీరముతో ఐక్యత కలిగి ఉండటానికి నేను సమర్పించుకుంటా ఉన్నా. ఇంతకు ముందు వరకు నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇంతకు ముందు వరకు ప్రభువా నాయనా నేను ఏకీభవించలేకపోయాను, ఐక్యత చూపలేకపోయాను. ఇక ముందుకు ఇదిగో తర్వాత, ఇదిగో ఇప్పుడు నేను యేసయ్యా సహకరిస్తాను, ఐక్యత కలిగి ఉంటాను, ఏకీభవిస్తాను. ఎస్. రెండవది, నీవు గీసుకున్న గీతలోంచి బయటికి రావాలి. నేను దేవుడు చెబితేనే చేస్తా, పాస్టర్ గారు చెబితేనే చేస్తాను. కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ఐడియా, దట్ మైండ్ సెట్. బయటకు రా. దేవుని యొక్క పనిని గుర్తెరిగి, అవసరం గుర్తెరిగి నీకు నువ్వే బయటకు రా. నాకు చెబితే గాని చేయడానికి ఆలోచన, బయటకు రా. వీళ్ళు నా కులస్తులు, వీళ్ళ ప్రక్కనే ఉంటాను ఆలోచన, బయటికి రా. ఈ పాపలోకాలు ఉంటే ఆ పాపలోచన బయటికి రా. ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావు, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను దీవిస్తా, నీ కుటుంబాన్ని దీవిస్తా, నీ ఉద్యోగాన్ని దీవిస్తా, నీ వ్యాపారాన్ని దీవిస్తా, నీ ఆర్థికమును దీవిస్తా, నీ ఆరోగ్యాన్ని దీవిస్తా, నీ బిడ్డలను దీవిస్తా, వారి చదువులు దీవిస్తా. ఐ విల్ బ్లెస్ దెం. ఈ ఉదయం నువ్వు అడగలవాయా, నన్ను నా కుటుంబాన్ని అప్పగిస్తున్నా, నా జీవితాన్ని అప్పగిస్తున్నానని చెప్పగలవా? హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం. ఈ సమయంలో పాస్టర్ గారు వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవిద్దాం. అందరూ కూడా ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 గొప్ప దేవా నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, అనేక నెలల తర్వాత మరలా మేము ఇలాగన నీ సన్నిధిలో చేరే భాగ్యం ఇచ్చావు. దినాన మరొకసారి మీరు పంపిన ఆ వాక్కును బట్టి వందనాలు ప్రభువా. మరి నోవాహు కుటుంబం ఏ విధంగానైతే నాయనా ఆ యొక్క ఓడలో ఉన్నప్పుడు నీవు తండ్రి బయటికి రమ్మని చెప్పినప్పుడు వారు వచ్చారు. ఆ తర్వాత వారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, విస్తరించారు నాయన. మరి మేము కూడా అయా ఇదిగో ఏకీభవించడానికి, సమాధానము కలిగి ఉండటానికి సంఘముతో ఇంతవరకు ఒకవేళ సంఘంతో ఎంతగా సహకరించారో సహకరించిన వాళ్ళు మా సంఘంలో ఉంటే అయ్యా ఇదిగో ప్రభు వారికనైనా ఆ యొక్క ఆలోచన నుంచి వారు బయటికి రావడానికి అయా మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇది మరి ప్రభు వారి బాధ్యతగా గుర్తించి వారికి నీవు అప్పగించిన పని ఏంటో వారు తెలుసుకొని ఆ పని చేయడానికి వారు ముందుకు రాగలిగినట్లుగా, ఏ ఆటంకాలైతే ప్రభు వారికి ఉంటున్నాయో వాటన్నిటిని కూడా తీసివేసి బిడ్డల ముందుకు నడిపించండి.
ఎంతమంది అయితే ఆ యొక్క హద్దులు ఏర్పరచుకొని నీ పరిచయలో వాడబడకుండా నీ కొరకు ఏమీ చేయకుండా వెనక కొండిపోతున్నారో నాయన, ఆ యొక్క అయా ఆ యొక్క బౌండరీస్ నుంచి బయటికి తీసుకురండి. కులమని ఆయా పరిస్థితులని సాకులు చెప్తూ అనేక విషయాలను ప్రభు ముందు పెట్టి నీ సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వకుండా అయా నాయన నీవు అర్థం చేసుకుంటావులే అనేటువంటి భ్రమలో జీవిస్తున్న వారు ఎంతో మంది ఉంటున్నారు. దేవా ఇదిగో దయచేసి ఆ యొక్క బంధకాల్లోంచి ఆ యొక్క సరిహద్దులు ఏర్పరచుకుని ఆయా బయటికి రాకుండా ఉండిపోతున్న బిడ్డలతో మీరు మాట్లాడండి, బయటికి తీసుకురండి నాయన. ఆయా అప్పుడే వారు దీవించబడతారని, అప్పుడే వారి కుటుంబం ఆశీర్వదించబడుతుందని వారు ఎక్కడైనా గ్రహించడానికి సహాయం చేయండి. నువ్వు కొంతకాలమే నిర్ణయించావు ఆ యొక్క ఓడలో వారు ఉండాలని, కానీ ఆ తర్వాత బయటికి రావాలి కదా ప్రభా. దేవా జీవితాంతం అందులో ఉండలేము కదా నాయన. యేసయ్య ప్రజలది గుర్తించడానికి గ్రహించడానికి మీ కృప దయచేయండి. దినాన ఇదిగో నీ వాక్యమును ప్రభు, నీ వాక్కు ద్వారా నువ్వు ఎవరెవరిని దర్శించావో ప్రభా, పరిశుద్ధాత్మ దేవ, ఎవరి కొరకు ఈ వర్తమానం పంపించే వారందరూ ఈ వర్తమానం పొందుకొని అంగీకరించుదురుగాక, స్వీకరించుదురుగాక, నీ వాక్యమునకు లోబడుదురుగాక. అయా ఇది మొదలుకొని ఈ తర్వాత అయా ఇంతవరకు జరిగిన దాన్ని విడిచిపెట్టి అయా తర్వాత నేను చేయవలసిన పని ఏంటని వారు గ్రహించి ప్రభా, ఆ యొక్క పని మేము చేయగలగడానికి అట్టి కృప మా అందరికీ అనుగ్రహించండి. ప్రియ పరిశుద్ధాత్మ దేవ, నీవు పంపిణీ వాక్లు మేము మర్చిపోకుండా అయా సాతాను ఎత్తుకుపోకుండా ఆ యొక్క శ్రేష్టమైన మాటలు మా హృదయంలో భద్రపరచండి. అయ్యా మంచి నేలను పడి నూరంతల ప్రతిఫలం వచ్చినటువంటి విత్తనాల వలె ఇదిగో ఈ వాక్యము ప్రభా, ఇదిగో ఈ తర్వాత నుంచి కూడా అయా మరి మా సంఘములో అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ప్రయాసపడినట్లుగా నాయన, ఆయా ప్రతి ఒక్కరు సంఘముతో ఏకీభవించినట్లుగా, ప్రతి ఒక్కరు సంఘ దర్శనములో పాలు పంచుకున్నట్లుగా, ఆ యొక్క సరిహద్దులు విడిచి బయటికి వచ్చినట్లుగా ఒకరితో ఒకరు ఏకీభవించేటువంటి హృదయాలు మా అందరికి దయచేయమని ఇదిగో ప్రభు మమ్మల్ందరూ మీ కృప హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అదేవిధంగా ప్రార్థనలో ఉందా?